దీనికి మీరేం రాస్తారంటే సైనిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ రాసుకోండి. జస్ట్ ఒక టేబుల్ రాసుకో, లేదా అట్లే రాసుకోండి, ఏం కాదు. సీరియల్ నెంబర్ 1, సబ్జెక్ట్ వచ్చి మ్యాథ్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాథ్స్ పార్ట్కి మాత్రము క్వశ్చన్స్, ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి 5 × 3 అంటే 150 మార్క్స్. ఎంత టైంలో మీరు కంప్లీట్ చేయాలంటే 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. టోటల్గా 50 × 3 అంటే టోటల్గా 50 క్వశ్చన్లు వస్తాయి మీకు. 50 క్వశ్చన్స్ ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను మ్యాథ్స్ ఎందుకు అంత ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే 150 మార్క్స్ మ్యాథ్సే ఉంది. మొత్తం ఎన్ని మార్క్స్కి ఇది? 300 మార్క్స్కి. 300 మార్క్స్లో 150 మార్క్స్ మొత్తం మ్యాథ్స్ అయిపోయింది. ఇంకెంది ఎంత 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 మిగిలినట్టుగా? 150 పోతే 300 ఎంత? 150నే, అంతేనా? 300లో 150 పోతే 150 అంటే మీరు మ్యాథ్స్ చూడండి ఎంత ఎక్కువ ఉన్నట్టు. జస్ట్ 50 క్వశ్చన్స్ మీరు రాస్తే చాలు 150 మార్కులు మీకు వచ్చేస్తాయి. అందుకే చెప్తున్నాను దీంట్లో ఒక్క క్వశ్చన్ మిస్ అయినా కూడా మీ ర్యాంక్ అనేది చాలా కష్టం. అందుకే అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలగాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ పోయిందనుకో 3 మార్కులు వెళ్ళిపోతాయి, అంతే కదా. 150లో 49 రాసావు, సో ఒక క్వశ్చన్ మీరు తప్పు పెట్టారు, ఆటోమేటిక్గా ఏమవుతుంది 150లో ఇంకా 3 మార్క్స్ పోతే ఎంత? 147 ఉంటాయి, 3 మార్క్స్ ఊరికి వెళ్ళిపోయాయి. అదే ఇక్కడ చూడండి కింద జనరల్ నాలెడ్జ్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ 25 × 2 టోటల్ మార్క్స్ 50, డ్యూరేషన్ ఎంత? 30 మినిట్స్. ఓకే, జనరల్ నాలెడ్జ్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25 క్వశ్చన్లో టోటల్గా మార్క్స్ ఎన్ని? 50, డ్యూరేషన్ 30 మినిట్సే. అంటే మీరు 30 మినిట్స్ అంతే రాయాలన్నా సరే అంటే అంతే రాయాలా. మీరు టైమింగ్ ఎక్కువ తీసుకున్నారనుకో, ఇక్కడ మీకేమి 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మీ పేపర్ తీసుకొని మళ్ళీ ఇంక పేపర్ అట్లా ఇవ్వడు, ఒకే పేపర్ అన్నీ ఇచ్చేస్తాడు. దాంట్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్, ఈ 4 టాపిక్ ఉన్నటువంటి పెద్ద బుక్ లాగా ఇచ్చేస్తాడు మీకు. ఆ బుక్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఎంత టైంలో రాసుకోవచ్చు. కానీ ఎందుకు డివైడ్ చేసామంటే మీరు ఆ టైమింగ్లో కరెక్ట్గా మెయింటైన్ చేసి రాయగలిగితే సీట్ అనేది వస్తుంది. మీరు మెయింటైన్ చేయలేదనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎంత? 50 క్వశ్చన్లను మీరు 60 నిమిషాల్లో రాసేసేయాలి, అంటే 1 గంటలో రాసేయాలి. 1 గంటలో రాయకుండా మీరు 1 గంట 30 నిమిషాలు తీసుకున్నారనుకుందాం, ఏది ఒక మ్యాథ్స్ మాత్రమే. అక్కడ తీసుకుంటే ఇంక ఎన్ని నిమిషాలు మిగిలింది? ఇక్కడ 1 అవర్ మిగిలింది టైమింగ్. ఆ 1 అవర్లో మీరు ఎన్ని రాయాలా? 3 రాయాలా. ఆ 3లో రాయగలుగుతారా? రాయలేరు. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ చదివేది ఉంటుంది, ఇక్కడ లాంగ్వేజ్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్లో చదివి కింద ఆన్సర్ రాయాలా. సో చదివి ఆన్సర్ రాసేదానికి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. మీరు ఇక్కడ ఈ టైం ఇక్కడ తినేసింది, ఇక్కడ తినేసి మీరు ఎక్కడ రాస్తారు? ఇంకా ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ టెస్ట్ కూడా అంత ఈజీ టక్కని రాదు. ఎందుకంటే అవన్నీ అనలైజ్ చేస్తూ రావాలి ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ దీంట్లో వర్బల్ కింద ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇదనమాట. ఇంకా అది జనరల్ నాలెడ్జ్ అనుకో, జనరల్ నాలెడ్జ్ పెట్టచ్చు, తెలిస్తే తెలియకుండా ఆన్సర్ తప్పు పెడతారు. మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ తప్పు పెడతారు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఇంత పర్టికులర్ సిలబస్ అని కాదు, అది ఒక పెద్ద సముద్రం. దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఓషియన్. అంత ఓషియన్లోకి మనం దూరాలి అంటే గుర్తుపెట్టుకోండి, జనరల్ నాలెడ్జ్ అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? 150 మార్క్స్కి మీరు 150 మ్యాథ్స్ అనేది 150 మార్క్ తెచ్చుకుంటూ, రీజనింగ్ కూడా ఉంది కదా, ఈ రీజనింగ్ కొంచెం ఈజీ. దాంట్లో మీరు 50 క్వశ్చన్స్ చేసుకుంటే 200 మార్కులు ఇక్కడ వచ్చేస్తాయి. 200 మార్క్స్ మనం వచ్చేసిన తర్వాత ఇంకా 2 మిగిలినాయి ఇక్కడ, సైన్స్ అండ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో కూడా చాలా వరకు మనము గ్రామర్ పార్ట్ అవి ఉంటాయి కాబట్టి సో పెట్టచ్చు. దాంట్లో 1-2 క్వశ్చన్లు పోయినా ఒక 4 మార్కులు 3 మార్కులు అట్లా ఎగురుతాయి అనుకుందాం. ఇది చూడండి జనరల్ నాలెడ్జ్, దీంట్లో చాలా పోతాయి. ఎట్లా తిరిగి ఒక 4-5 క్వశ్చన్లు ఎట్లా ఎగురుతాయి. పోకూడదు రియల్గా అయితే, నేను పోకుండానే చెప్తాను. ఒకవేళ పోతే కూడా నష్టమేం లేదు. మనకు కంపల్సరీగా ఒక 280 మార్క్స్ 290 మార్క్స్ ఈ రేంజ్ దగ్గరికి వచ్చేసాయనుకో, రిజర్వేషన్ బట్టి మనకు సీట్ అనేది వస్తుంది. అట్లా కాకుండా మీరు ఇక్కడ మ్యాథ్స్లో ఒక 10 క్వశ్చన్లు పోగొట్టారనుకుందాం, 10 × 3 ఎంత? 30 మార్కులు బాయా. సో 150లో 30 పోతే 120 వస్తాయి, రైట్. ఇక్కడ దీంట్లో ఇంటెలిజెన్స్ టెన్స్లో మీకు 50 మార్కులకి ఒక 40 తెచ్చుకుందాం అనుకుందాం, బాగా కష్టపడినా కూడా ఎంత? 160 మార్క్స్ వచ్చాయి. తర్వాత జనరల్ నాలెడ్జ్లో లాంగ్వేజ్లో అబ్బా అని కలుపుకుంటే కూడా ఇది ఒక 30 ఒక 20 అనుకుందాం, 50 మార్కులు అనుకుందాం, మొత్తం 210 మార్కులు వచ్చాయి. సీట్ అనేది రాదు.
కాబట్టి చెప్తున్నాను, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మ్యాథ్స్కి. ఆ మ్యాథ్స్లో 150కి 150 క్వశ్చన్లు కూడా చేయాలి. కాబట్టి మ్యాథ్స్ మాత్రం నిద్రపోవద్దండి. ఇచ్చిన ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరు చేయండి, ఖచ్చితంగా చేయండి. అర్థం కాలేదా మళ్ళీ అడగండి, మళ్ళీ సాల్వ్ చేసుకుందాం. మీ డౌట్ ఉందా, మీకు వాట్సాప్ ఉంటుందా, వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా ఏ టైంలో అయినా సరే దానికి సంబంధించిన ఆన్సర్ని మీకు నేను ఎలా చేయాలో చెప్తాను. ఓకే, లేదు అర్థం కాలేదంటే మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకోండి. ఏదైనా కానీ మనకు ఖచ్చితంగా సీట్ అనేది రావాలి. అందుకే ఇది స్టార్ట్ చేస్తున్నాను. మీరు అందరూ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా పరంగా నా ట్యూషన్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమందికి వచ్చిందనుకో, నా గ్రిప్ కూడా బాగుంటుంది, మీ గ్రిప్ కూడా భలే ఉంటుంది. అది అందుకోసం నేను చెప్పడం. రైట్, ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సో మనకు కూడా పేరు రావాలి, మీకు కూడా పేరు రావాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు ఫాలో కావాల్సిందే. ఎట్లా పరిస్థితులు కూడా కాపీ కొట్టి రాయొద్దండి, ఓన్గా రాయండి. సో గేమ్స్ పక్కన పెట్టేసాను కొద్ది రోజులు, 2 మంత్సే. 2 మంత్స్ మనం గేమ్స్కి మిగతా వాటి పక్కన పెడితే మాత్రం నీ లైఫ్ని నువ్వు ఊహించుకోలేవు, ఆ రేంజ్లో ఉంటుంది. అది నేను చెప్పేది. రైట్, లేదు నేను ఇంతే సార్ ఏం కాదు, ఎట్లో జరుగుతూ ఉందిలే, అది ఆ స్కూలే బాగుందిలే అంటే ఆ స్కూల్ చదివి ఏం లాభం? నేను చెప్పేది ఎగ్జామ్ మీరు చదువుతున్న స్కూళ్ళల్లోనే చదివి ఏం లాభం? అందరికంటే మీరు ఉన్నారు, ఏం అంత వెరైటీ లేదు. అదే సైనికులు పోయింటే బాగుంటుంది. రైట్, కాబట్టి అందుకు ఈ సిలబస్ రాసుకోండి. మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్, ఇంటెలిజెన్స్ టెస్ట్. సో టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 into 3, టోటల్ మార్క్స్ 150, డ్యూరేషన్ 60 minutes. ఇది కూడా నోట్ చేసుకోండి. డ్యూరేషన్ ఎందుకు ఇచ్చానంటే ఆ టైమింగ్ బట్టి మన డ్యూరేషన్ అనేది తెలియాలి. ఈ డ్యూరేషన్లో మీరు రాయగలగాల. టోటల్గా ఉన్నటువంటి టైం ఎంత? 150 minutes అనమాట. 150 minutes. ఓకే, 150 minutes అంటే ఎన్ని అవర్సు? ఎస్, 2.5 hours. ఇక్కడ కానీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అడా కాదు, 125నే. మీరు అందుకే చాలా సిల్లీ, ఇది మీకు తెలియదు సైనికు. దీనికి ఎందుకు భయపడతారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మీకున్న టైమింగ్ ఎంత? 150 minutes. అంటే 1 minute కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు రాసే క్వశ్చన్స్ ఎంత? 125 క్వశ్చన్సే. అలాంటప్పుడు ఎందుకు భయం, ఎందుకు మనకు? ఒకవేళ 150 minutesకి 200 క్వశ్చన్స్ కానీ ఉంటే అప్పుడు చాలా టెన్షన్ పడి ఫాస్ట్గా రాసి కొన్ని ఎగిరిపోతాయి, అర్థం కావు, అట్లా ఉండొచ్చు. ఇది అట్లా కాదు కదా. ఇక్కడ మ్యాథ్స్ మీకు సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ. ఒక క్వశ్చన్కి 3 marks. అంత సిల్లీ క్వశ్చన్ 3 mark అంటే మనకు ఎంతో గ్రేడ్. చూపిస్తాను ఎలా ఉంటాయి క్వశ్చన్స్. ఆ టాపిక్ అర్థమైందా? మీరు చాలా సింపుల్గా రాయొచ్చు అనమాట. इसका नीचे क्या तो है क्या देखा मैं हाथ से रखा था ना वो बोल लेता हूँ. రైట్, ఇవిమా. ఇంకా జీకే అనేది మీ 5th class అదే సిలబస్ ఉంది కదా, దాంట్లో ఉన్న టాపిక్స్ అన్నీ చూసుకోవాలి. లేకపోయినా పర్లేదు, నేను బుక్ ఇస్తాను కాబట్టి ఆ బుక్లో ఉన్న జీకేని అప్పుడప్పుడు కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటే చాలు. ఆ జీకే సెక్షన్ మేడం చెప్తారు, మీరు దానిలో ఫాలో అయిపోతే సరిపోతుంది, ఏం కాదు. ఇంకా ఇంగ్లీష్ అంటారా, అది నేను గ్రామర్ పార్ట్ వరకు అవి చెప్తాను, మిగతా అది మేడం చెప్తారు. ఇంకా రీజనింగ్, మ్యాథ్స్ అంతా పూర్తిగా మీకు వీడియోస్లో దీనిలో కవర్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటూ రండి. ఓకే, రాశారు కదమ్మా. మా యూట్యూబర్స్ మీరు కూడా సో నేను టైం ఇస్తూ ఉండేది సేమ్ రెగ్యులర్ క్లాస్ లాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. రాశారు కదమ్మా. చూసారా, ఇది లైవ్లో నేను చెప్పేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట మీకు, కాబట్టి వస్తుంది ఇప్పుడు. మా యూట్యూబర్స్ మీరు కూడా సో నేను టైం ఇస్తూ ఉండేది సేమ్ రెగ్యులర్ క్లాస్ లాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. అది కాబట్టి మీకు టెన్షన్లే, నాకు టెన్షన్ ఉండదు. ప్రతిదీ యూట్యూబ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది, నేను చెప్పే ప్రతి టాపిక్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. అంటే నేను చెప్పిన ఒక 2-3 నిమిషాలకు మీకు ఆడ యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి, మీరు మళ్ళీ ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. నేను లింక్ పంపిస్తాను, మీ పేరెంట్స్ చెప్పి మీరు దాంట్లో చెక్ చేసుకోండి. కానీ గేమ్స్ మాత్రం కొద్ది రోజులు పక్కన పెట్టేసేయండి. ఈ పబ్జీ అవి ఎంత పోయినాయి కదా, ఇంకేదో లేటెస్ట్ గేమ్ ఏదో ఉందంట కదా, ఏది వాడుతూ ఉండేది? ఫ్రీ ఫైరా. అదే, అవన్నీ పక్కన పెడితేనే పని జరుగుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ పోతే ఏమవుతుందంటే మన మైండ్ అంతా తినేస్తుంది.
ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తామంటే నేర్చుకోవాలి, ఆడాలి అనే ఒక రకమైన విపరీతమైన ఇదే ఏర్పడుతుందన్నమాట పిల్లలు, మీ చిన్న ఏజ్ కాబట్టి. అదే ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ నువ్వు పెట్టావనుకో, మళ్ళీ ఇటువంటి గేమ్స్ నీకు జీప్ డ్రైవింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రైఫిల్ షూటింగ్ కానీ, ఇంకున్నటువంటి ఇంకా ఏమున్నాయి మనకి, ఏం కావాలి చెప్పు, ఇంకా ఏం కావాలి నీకు, ఫుడ్, క్రికెట్, ఫుడ్లో కూడా మీకు అన్ని రకాల ఫుడ్స్, ఒక ఈ టేస్ట్ అని కాదు, అన్ని రకాల టేస్టులు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మన సైనిక్లో దొరుకుతాయి. క్రమశిక్షణ పరంగా కరెక్ట్గా నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. పెద్ద అయిన తర్వాత మనకు బాడీ స్ట్రక్చర్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆడున్నటువంటి జిమ్, సో యూనిట్స్ అవన్నీ ఆడుంటాయి. అంతేగాని మరి రెగ్యులర్ చదివితే ఏముంటుంది, పొద్దున్న లేస్తారు, అమ్మ భోజనం పెడుతుంది, తీసుకుంటారు, సో అబ్బాయి చదువుతారు, మళ్ళీ తింటారు, రెగ్యులర్గా అందరూ వాళ్ళు ఎగురుతూ ఉంటారు, మీరు ఎగురుతూ ఉంటారు, కామన్గా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, ఏం వెరైటీ లేదు నేను చెప్పేది. సో మనకేం కావాలా, కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇటువంటి ఎగ్జామ్ బెటర్. సో కాబట్టి కొద్ది రోజులు ఆపేసేయండి, 2 months కదా, ఎక్కువ కూడా లేదు. అంతగా కావాలంటే ఒక ఆదివారం కూర్చొని ఏదో కొంచెంసేపు అట్లా చూసుకోండి. నువ్వు నేను చెప్పిన దానికంటే కూడా నువ్వు ఫాలో అవుతూ ఉండాలి, నువ్వు ఇంక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. నేను ఈ వర్క్షీట్లు ఇస్తా, ఎంతవరకు ఇస్తా, ఇప్పుడు 2 hours క్లాస్ చెప్తున్నాను అంతే. సో మిగతాది ఇంకా నువ్వు చేయాలా, నువ్వు ప్రాక్టీస్ చేయాలా, వర్క్షీట్లన్నీ చేసుకోవాలా, మళ్ళీ ఇంకే డౌట్ ఉంటే నాకు మళ్ళీ రేపటితే ఎత్తుకొని రావాలా, అటువంటివి చేస్తేనే మీకు పాసిబిలిటీ అనేది అవుతుంది. ఓకే రైట్. సో ఇదేమ్మా అసలు రాశారు కదా, అది లేదా ఇంకా రాస్తూనే ఉండరా, అంతసేపు టైం వేస్ట్ చేయకూడదు దీనికి, చాలా త్వరగా నోట్ చేసేలా. మీరంతా డిఫరెంట్గా గ్రాఫ్లు గీసి అంత వద్దు, జస్ట్ రాసేయడం, పక్కన ససరాన్ని రాసుకుంటూ వెళ్ళిపోవాలంతే. టైం అనేది చాలా వేస్ట్ చేయొద్దండి దీనికి, ఎందుకంటే బుక్ నేను ఇస్తాను మళ్ళీ, నో ప్రాబ్లం, జస్ట్ ఒక ఐడియా కోసం ఇది ఇస్తాను అంతే, కాబట్టి వేస్ట్ చేయొద్దండి. రైట్. ఇంకోటి ఇంకా నోట్ చేసుకోండి, అంటే ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ. మ్యాథ్స్ అంటే టోటల్గా ఉన్నటువంటి 50 questions-కి 3 మార్కులు ఉంటాయి, టోటల్ మార్క్స్ 150 marks. కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువ పడండి అంటున్నాను, ఎక్కువ దీన్ని చదవాలి, ఎక్కువగా కష్టపడాల్సింది మ్యాథ్సే. 15 chapters ఉంటాయి, చాలా సింపుల్ చాప్టర్స్. ఒక చాప్టర్ నుంచి 1 లేదా 2 questions మనకు యాడ్ అయిపోతాయి. టోటల్గా ఉన్నటువంటి questions 50 questions, 2 questions మనం ఎట్లా తీసుకున్నా 30 questions వస్తాయి. తర్వాత అడిషనల్గా ఇంకా మిగతా చాప్టర్ల నుంచి ఇంకో questions యాడ్ చేసిస్తాడు. ఒక 3 questions నుంచి, అంటే ఖచ్చితంగా 2నే రావాలి రూల్ ఏం లేదు, ఎట్లైనా ఇవ్వచ్చు. అదే సిలబస్లోనే ఉంటాయి, వేరే సిలబస్లో ఏముండవు, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. పెరిమీటర్లో నుంచి ఒక 3 questions గ్యారంటీగా వస్తాయి, చాలా సింపుల్. అది చూస్తానంటే ఆన్సర్ పెట్టేయచ్చు, అటువంటివి ఉంటాయి అన్నమాట. రైట్, చెప్తాను. తర్వాత ఇంకా జీకే అనేది అందరికీ ముందే చెప్పాను, అందరికీ కష్టమే కాబట్టి మీరు జీకే చూసుకుందాము, దాంట్లో కొన్ని మీరు రాయగలుగుతారు. తర్వాత లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఎంత, జీకే వచ్చి 25 into 2 marks, టోటల్గా 50 marks. డ్యూరేషన్ ఎంత, 30 minutes రాయాలి. ఓకే. తర్వాత లాంగ్వేజ్లో చూస్తే 25 into 2 50 minutes, 50 questions 30 minutes రాయాలి. అంటే 13 అంటే 30 అని కాదు, 25 minutes రాసేయచ్చు, 20 minutes రాయొచ్చు. కానీ ఖచ్చితంగా మీరు అది ఎట్లా రాయాలా, మీరు ఆన్సర్ కరెక్ట్గా ఉన్నట్టుగా రాయాలి, అది కావాల్సింది. అంతేగాని మీరు 10 నిమిషాలు కూడా రాసేయచ్చు, ఏం ఎవడేం అడగడు నీకు. 10 నిమిషాలు రాసేసి నా పేపర్ అయిపోయింది మూసేసి ఆడ ఇచ్చేసరికి ఇంటికి వచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లే. కానీ నీకు అక్కడ 10 నిమిషాలు రాస్తే నువ్వు ఏం చేస్తుంటే క్వశ్చన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఆన్సర్స్ గ్యారంటీకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే నువ్వు అర్థం చదువుకుంటూ రాసినట్టే లెక్క. కాబట్టి బబ్లింగే, కాబట్టి అంతా ఓఎంఆరే కదా, అంతా ఓఎంఆర్. బబ్లింగ్ ఏబిషెడ్లు ఉంటాయి, నీ ఇష్టం. ఏబిషెడ్ నువ్వు ఏదైనా రాయొచ్చు, ఏలో ఏ పెట్టేయచ్చు, బీలో ఒకటో దానికి ఏ, రెండో దానికి బి, మూడో దానికి డి అని నీ ఇష్టం పెట్టుకొని వచ్చి అంతా 10 నిమిషాలు ఎగ్జామ్ అయిపోతున్నాడు, పెట్టేసి వచ్చేస్తే ఏం లాభం. కానీ మనకు ఖచ్చితంగా సీట్ రావాలంటే ప్రతి క్వశ్చన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ రాయగలగాలి. ఒక్క బిట్లో చాలామంది సీట్లు పోయిన పరిస్థితులు ఉన్నాయి, నాకు కూడా చాలా ముందు పోయినాయి. అంటే జాబుల్లో సంబంధించిన ఎగ్జామ్స్, మీ ఎగ్జామ్లు కాదులేండి, మీ ఎగ్జామ్ నేను సెలెక్ట్ అయినాను అప్పుడు, ఈ సైన్కి సంబంధించినప్పుడు. కానీ అప్పుడు సిచ్యువేషన్ మేము పోలేకపోయినాం, అంటే మేము పోకూడదు అనుకున్నాం, అలాగనమాట. రైట్. కాబట్టి మీరు చూసుకోండి. తర్వాత ఇంటెలిజెన్స్ టెస్ట్ 25 into 2 టోటల్గా 50 marks. ఇవి 3 2 మార్క్సే ఉంటాయి ఒక క్వశ్చన్కి. 25 questionలకు 2 మార్కులు, 25 question దీని మాత్రమే 3 మార్కులు ఉంటాయి, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూస్తే దీంట్లో ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టెస్ట్. ఓకే, ఏమి ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టెస్ట్ అంటే, దీన్నే మనం ఏం పిలుస్తామంటే రీజనింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టెస్ట్, ఇది నీ నాలెడ్జ్ ఎంత ఉంది అంటే, నువ్వు ఏదన్నా ఒక ఆబ్జెక్టివ్గా ఏదన్నా మీ చేతికి ఇస్తే దాన్ని ఎంతవరకు మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారు అనేది మనము ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టెస్ట్లో చూస్తాం. దాన్ని రీజనింగ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ ఆన్సర్ లాగే ఉంటాయి వీటిలో. రీజనింగ్లో మాత్రం
ఒక్కొక్కరికి ఒక రకంగా ఆన్సర్ కనిపిస్తుంది. కానీ అందులో 100% కరెక్ట్ ఆన్సర్ ఏదైతే చూస్ చేసుకోవడమే ఇది ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టెస్ట్. దీన్ని రీజనింగ్ అని పిలుస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్? 50 మార్క్స్, అంతే సింపుల్. ఇది కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, రైట్. సో అది ఒక 150, ఇది ఒక 50, 200 మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి అనుకో, ఇంకా మిగతా దాంట్లో ఎట్లా ఒకటి తెచ్చేయచ్చు. ఆ రెండింటిలో పెద్ద సమస్య ఏం లేదు. ఈ ఇంటెలిజెంట్ టెస్ట్ ఈజీనే, కానీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తేడా ఏమంటే నవోదయాలు అయితే నాన్ వర్బల్ వస్తుంది, దీంట్లో వర్బల్ అనేది వర్బల్ అనేది ఉంటుంది. చాలా వరకు వర్బలే. నాన్ వర్బల్ 1-2 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, వర్బలే చాలా ఎక్కువ ఉంటాయి. వర్బల్కి నాన్ వర్బల్కి డిఫరెన్స్ ఏమి అంటే, వర్బల్ అంటే ABCD 1 2 3తో కూడినటువంటి రీజనింగ్. దాంట్లో ABCDలు ఉంటాయి, లేదా 1 2 3లు ఉంటాయి, ఇంకేముండవు, బొమ్మలు ఉండవు. అదే మీరు నవోదయ చూసారనుకో, నవోదయాలు మొత్తం బొమ్మలు ఉంటాయి. దాంట్లో కూడా 10 రకాల మోడల్స్ ఉన్నాయి. ఆ 10 మోడల్లోనే మన క్వశ్చన్ అనేది వస్తుంది. దీంట్లో అలా కాదు, దీంట్లో అన్ని వర్బలే, అంటే అన్ని ABCDలే. ఒక నాన్ వర్బల్ 1 లేదా 2 క్వశ్చన్స్ ఎక్కడో ఒక తాను వస్తాయి అంతే, అది కూడా ఎక్కువ రావు. అంటే 25 క్వశ్చన్లు 23 క్వశ్చన్లు వర్బల్ అయితే 2 క్వశ్చన్లు మాత్రమే మనకేముంటాయంటే నాన్ వర్బల్ కిందకి ఉంటాయి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇందులో ముఖ్యంగా అనాలజీ అనేది ఫస్ట్ చాప్టర్. అనాలజీ అంటే కంపారిజన్ అన్నమాట. ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ ఇంకో ఆన్సర్కి కంపారిజన్ చేయాలి, అదంతా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. దీంట్లో సిరీస్ ప్యాటర్న్ కానీ ఫిగర్ ప్యాటర్న్ అని చాలా రకాల క్లాసిఫికేషన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ సిరీస్ అని ఉంటాయి. సిరీస్లో కంప్లీట్ చేయడం అంటే 2, 4, 6 క్వశ్చన్ మార్క్ అని ఇస్తారు, తర్వాత ఏమి అని ఆడ ఆన్సర్ 8 అనమాట. ఆ విధంగా ఉంటే దాన్ని సీరియస్ అంటాం. అది సీరియస్లో అడిషన్లో ఉండొచ్చు, సప్రాక్షన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు. ఆ మెథడ్స్ మనం ఫాలో అయ్యి ఏం చేస్తామంటే సిరీస్ ప్యాటర్న్ అనేది మనం కవర్ చేస్తాం, రైట్. ఇంకా నెక్స్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు మామూలుగా ABCకి 1 2 3 అని పెట్టామనుకో, DEF ఎంత క్వశ్చన్ మార్క్ అని ఇస్తాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది 4 5 6 ఇది ఆన్సర్. ఇలా ఉండేదాన్ని కోడింగ్ డీకోడింగ్ అంటాం. అంటే ఇంత సిల్లీగా రాదులేండి, క్వశ్చన్ కొంచెం వేరే ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ BBC అని ఇచ్చి మనం ఇక్కడ DDF అని ఇస్తాడు, తర్వాత RRG అని ఇస్తే ఏం రాయాలా అనేది ఇక్కడ రాసుకో. అట్లా ఉంటాయన్నమాట. అటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా చేయాలి అనేది కోడింగ్ డీకోడింగ్లో చూస్తాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇవన్నీ ప్లస్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా వాడాలో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకా నాన్ వర్బల్ రీజనింగ్, దీంట్లో బొమ్మలు వస్తాయి. కొన్ని బొమ్మలతో మీరు ఈజీగా పెట్టచ్చు, కొన్ని బొమ్మలే ఉంటాయి బాక్సులుగా, ఆ బాక్సుల్లో మనం చేయొచ్చు. ఇంకా కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఫిగర్స్ కొన్ని బొమ్మలు ఇచ్చింటాడు, ఆ బొమ్మల్ని ఇన్కంప్లీట్గా ఉంటాయి, కొన్ని గ్యాప్లు ఉంటాయి, ఆ గ్యాప్లని మనం కంప్లీట్ చేసుకోవాలి, అది ఇక్కడ. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ సిరీస్, ఇది కూడా అంతే, సిరీస్ని కంప్లీట్ చేసుకోవడమే. ఇక్కడ సిరీస్ ఎలాగో ఇది కూడా అలాగే ఉంటుంది, దగ్గర అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది దీంట్లో, అది ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ అనాలజీ, ఈ అనాలజీ రెండు ఒకటే, కానీ దీంట్లో ఫిగర్ అనాలజీ వస్తుంది, దాంట్లో లెటర్ అనాలజీ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. మిగతా సేమ్ టు సేమ్ మన కిందకి తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఫిగర్లో దాగి ఉన్న భాగం ఏది అనేది తీసుకోవడం ఎంబెడెడ్ ఫిగర్గా అంట. ఒక బొమ్మ వచ్చింటాడు, బొమ్మలో ఆ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి అంటాడు, ఆ బొమ్మ ఏది అని కింద ఆన్సర్ ఇది అడుగుతాడు, అవన్నీ అక్కడ చూద్దాం. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ అంటే అద్దం చూసాడు, అద్దం ముందు నిలబడితే నీ ఎడం చేయి కుడి చేయి కనిపిస్తుంది, కుడి చేయి ఎడం చేయి కనిపిస్తుంది, అవంతా అక్కడ మన క్వశ్చన్స్లో చూస్తాం. నెక్స్ట్ వాటర్ ఇమేజెస్. వాటర్ మీకు తెలిసింది, ఇట్లా నిలబడామనుకో తల కిందలు కనిపిస్తావు, దాన్ని వాటర్ ఇమేజ్ అంటాం. దానికి దీనికి డిఫరెన్స్ అనేది అక్కడ చూద్దాం. ఇవి రీజనింగ్ పార్ట్, ఇవి చాలా సింపుల్, వీటిని కూడా నేనే కవర్ చేస్తాను, అయిపోతుంది ఆడికి. సో ఇది ఈ సైనిక్లోంటి మెయిన్ ప్యాటర్న్. ఇంకా మనం ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ మనం చూడండి లాంగ్వేజ్ ఎలిబిట్ టెస్ట్ ఉంది. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామర్ పార్ట్ అనేది తెలియాలి. గ్రామర్ పార్ట్లో చాలా వస్తాయి మనకు. సో నౌన్స్ అంటేమి, వర్బ్స్ అంటేమి, ప్రొనౌన్స్ అంటేమి, అబ్జెక్టివ్స్ అంటేమి, ఇవన్నీ వస్తాయి. వాటి గురించి నేను పూర్తిగా సపరేట్ క్లాసులు తీసుకుంటాను, అన్నీ కవర్ అయిపోతాయి. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ నౌన్ జెండర్ అంటేమి, ఫార్మేషన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఇవన్నీ వర్బ్స్, ఫార్మేషన్ అబ్జెక్టివ్స్, నౌన్స్, వెకాబులరీ, ఇవన్నీ ఉంటాయి. పారాగ్రాఫ్ కూడా వస్తుంది.
దాంతో పారాగ్రాఫ్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. రైట్, ఇవి దీంట్లో ఉంటాయి. అందుకే ఈమె సింపుల్గా ఇట్లా చూపించాడు అంతే. ఈ మొత్తాన్ని కలిపి 25 మార్క్స్ ఉంటాయి. రాసేయచ్చు. సినానిమ్స్ వస్తాయి, కొన్ని యాంటోనిమ్స్ కొన్ని వస్తాయి. గ్రామర్ పార్ట్లో ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్, సో ది ఎక్కడ వాడతాము, ఏ ఎక్కడ వాడతాము, యాన్ ఎక్కడ వాడతాము, సో వాటికి ఉన్నటువంటి కండిషన్స్ ఏమి, అవన్నీ ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇంకా జనరల్ నాలెడ్జ్, దీనికి ఏమి ఒక సిలబస్ అంటూ లేదు. వాడు ఇక్కడ కొన్ని ఇచ్చాడు, కానీ ఇదే సిలబస్ అని కాదు. వేరే స్టేట్స్ ఆఫ్ ఇండియా, యూనియన్ టెరిటరీస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మనం కొన్ని నేర్చుకోవాలి. వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇవి మాత్రం కొంచెం మీరు బైహార్ట్ చేసుకోవడం, బట్టి కొట్టుకోవడం మీ ఇష్టం. అది మీ ఎవరన్నా చేసుకోవచ్చు. బైహార్ట్ చేసుకోవడము బెటర్. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇండియా ఎవరు ఉంటారు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ అట్లే ఉంటాయి మేడం. ఇప్పుడు ఫ్యాక్ట్స్ దానికి సంబంధించిన వీడియో ఆడి యూట్యూబ్లో ఉన్నాయి నావి కొన్ని. వాటిని చూడండి, నేను మళ్ళీ ఇస్తాను, సపరేట్గా ఇస్తాను. రైట్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ చూడండి, బుక్స్, ఆథర్స్, సమ్ అబ్రేషన్స్, స్పోర్ట్స్, గేమ్స్, హిస్టారికల్ ఈవెంట్స్. కాబట్టి నేర్చుకోవడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఏది జీకే. కాబట్టి జీకే మీద మీరు అంత ఇంట్రెస్ట్ పెట్టకపోయినా మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏది మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ మూడింటి మీద కానీ ఇంట్రెస్ట్ పెడితే చాలు. ఓకే, ఈ జీకే అనేది ఎట్లా ఒకటి కొట్టేయచ్చు మనం. సో దాంట్లో తెలిసి ఒక 10 క్వశ్చన్లు ఎట్లా పెట్టదు, ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతారు. ఇంకా కొన్ని తెలిసి తెలియనివి ఒక 5-6 క్వశ్చన్లు పెడతారు. ఆడిగే మనకు చాలా 15-20 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. తర్వాత 5 క్వశ్చన్స్ అట్లా మనం పోయినా కూడా ఏం కాదు. అట్లా చేసి పోగొట్టకూడదు. చాలా వరకు పోగొట్టుతూ ఉండడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఒక 10 మార్కులు 15 మార్కులు పోతే ఏం కాదు, కానీ మీ ఒక 50 మార్కులు 60 మార్కులు ఎగిరినాయనుకో సీట్ రాదు. అది సైనికులు ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్. రైట్, ఇంకా ఈరోజు మన ఫస్ట్ టాపిక్, ఫస్ట్ చాప్టర్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో చెప్పిన దాంట్లో ఇంతవరకు? రేపు పానీలే కదా చోటే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని. 2019 జనవరి 6న జరిగింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది అర్థం కాదు చేసినా కూడా మీకు. ఎందుకంటే సిలబస్ అయిన తర్వాత చేస్తే బెటర్. మధ్యలో గ్యాప్ పెట్టి మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7236/65 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 56. 56తో మల్టిప్లై చేయాల్సింది పోయి దేంతో మల్టిప్లై చేశాడు? 65తో మల్టిప్లై చేశాడు. హౌ మచ్ వాస్ హిజ్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్? అంటే ఒక స్టూడెంటు 7236 దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాడు? 65తో మల్టిప్లై చేస్తాడు. అంటే ఎట్లా, ఎంత వస్తుంది ఆన్సరు? 7236ని దేంతో చేశాడు? 65తో మల్టిప్లై చేశాడు. మీరు ఏం చేయాలా? ఈ ఆన్సర్ని కనుక్కోవాలి. ఓకే, ఈ ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ బై 56 అంటే నువ్వు దేంతో మల్టిప్లై చేసి ఉంటాడా? 7236 ఇంటూ 56తో చేయాల్సిన వాడు దేంతో చేశాడు? 65 చేశాడు. తప్పు చేశాడు, తిప్పించి చేశాడు. అప్పుడు ఎంత గ్రేటర్ దాన్గా వచ్చింది అనేది రావాలి. దీనికి ఏం చేయాలా? దీన్ని మల్టిప్లై చేయాలి మీరు. 5తో ఒకసారి 6తో ఒకసారి మల్టిప్లై చేసి దీనికి వచ్చిన ఆన్సర్ ఎంతో కనుక్కొని, 6తో ఒకసారి 5తో ఒకసారి మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ఎంతో కనుక్కొని మీరు ఏం చేయాలా? వచ్చినటువంటి ఈ పైన ఆన్సర్తో నెక్స్ట్ ఆన్సర్ని తీసేసేయాలి. ఓకే, ఎంత వస్తుంది ఆన్సరు? క్యాలిక్యులేషన్ వచ్చా మీకు? బాగా వచ్చా? సార్ చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు చెప్పేటప్పుడు, వేస్తా పోవాలి, అట్లా ఉండాలి మీరు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఓకే, 65 చేసి ఎంత వస్తుంది? 470340 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. అదే 7236 ఇంటూ 56 ఎంత వచ్చింది మనకడ? సో 405216. నేను ఫాస్ట్ కోసం ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మేజర్ చేస్తాం. ఏంట? 470340 మైనస్ ఆఫ్ 405216 ఎంత వచ్చింది మనకు? 33 సంథింగ్ మనకి ఇంత రావాలన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సర్? దీంట్లో లేదు. అవునా? ఇక్కడ లేదు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏదో రాంగ్ పడింది మీకు ఎక్కడో. 7236 ఇంటూ 65
సో 7236 ఇంటూ 65. నెక్స్ట్ అదేవిధంగా 7236 ఇంటూ 56. హౌ మచ్ వాస్ హీజ్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ కంటే కూడా ఎంత గ్రేటర్ దాన్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? కరెక్ట్ ఆన్సర్ ఎంతైతే ఉందో, సో రాంగ్ ఆన్సర్ ఎంతైతే ఉందో దీన్ని తీసేసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? నియర్లీ పోయింది మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి. 470340 మైనస్ 405216. టోటల్గా ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ? 7065124 వచ్చింది. కానీ ఇక్కడ దీంట్లో ఆన్సర్ అనేది లేదు. కొన్ని ఆన్సర్స్ రాంగ్ కూడా ఉంటాయి, చెక్ చేద్దాం. ఇది ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ అనేది ఉంటుంది. చూద్దాం, మళ్ళీ చెప్తాను నేను మళ్ళీ గురించి. ఇంకా సింప్లిఫై అని చూడండి. 1 + 1/2 + 1/3 + 1/6 / 3/4 - 1/3. ఓకే, ఇలా దీని ఉంటే ఇలా సింప్లిఫై చేయాలి. దీన్ని బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో కావాలి. బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో కావాలి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో జస్ట్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పూర్తిగా చూసుకొని చెప్తాను మీకు. ఇంకా ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉందో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జస్ట్ ఒక ఐడియా కోసం పెట్టుకోండి, ఆన్సర్ ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. ఇది చాలా ఈజీ. దీన్ని ఒకసారి ఆన్సర్ తప్పు పెట్టి వేరే వాడిని సీట్ పోగొట్టుకున్నాడు, 1 మార్కులో పోగొట్టుకున్నాడు. ఈ ఆన్సర్ పెట్టింటే వచ్చేసిండేది. ఇక్కడ చూడండి, ఇదే ఆన్సర్. ఇలా సింపుల్గా 1 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడి నుంచి 2.5, 0.5, 4, 1. అవునా? పెరిమీటర్ అంటే ఏంది? చుట్టూ అని, టోటల్ అని. ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని టోటల్ మొత్తం చుట్టూ ఎంత అని నువ్వేం చేయాలా? యాడ్ చేసేసేయాలి. 1 సెంటీమీటర్స్ + 4 + 0.5 + 2.5 + 2.5 + 0.5 + 4. అర్థమైందా? అంతా మనం యాడ్ చేసి ఎంతైతే వస్తుందో అంతే దానికి ఆన్సర్. ఆన్సర్ అయితే దాంట్లో ఉంటుంది. అది 15 సెంటీమీటరా, సెంటీమీటర్ స్క్వేరా? ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఆన్సర్లు చూడండి. ఇక్కడ సెంటీమీటర్ ఒకటి, సెంటీమీటర్ స్క్వేర్ ఒకటి. దీంట్లో ఏది కరెక్ట్? ఇక్కడ పెరిమీటర్ అంటే అనేది అది స్క్వేర్ కాదు, ఏరియా కాదు. ఏరియా కానీ అయితే స్క్వేర్ వస్తుంది. ఇది పెరిమీటర్ కాబట్టి సెంటీమీటరే వస్తుంది. సెంటీమీటర్ స్క్వేర్గా రాయకూడదు. 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇక్కడ 15 ఉంది, 15 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. దాంట్లో ఏది కరెక్టో అది రాసుకోవడం. చాలా సింపుల్ అన్నమాట ఇది. ఇంకా ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ చూడండి, అది జస్ట్ దీనికి ఆన్సర్ మనకి ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ నేను ఆన్సర్ అనేది చూస్తూ వద్దాం. ఏ ఫ్లోర్ ఈజ్ 5 meters లాంగ్ అండ్ 4 meters వైడ్. ఏ స్క్వేర్ కార్పెట్ ఈజ్ ఆఫ్ సైడ్ 3 meters ఈజ్ లైడ్ ఆన్ ద ఫ్లోర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ దట్ ఈజ్ నాట్ కార్పెటెడ్. ఓకే, ఒక ఫ్లోర్ అనేది 5 meters లాంగ్ ఉందంట. ఇట్లా లాంగ్ ఎంత ఉంది? 5 meters. వైడ్ వచ్చి ఎంత ఉంది? 4 meters ఉందన్నమాట. ఓకే, ఈ ఫ్లోర్ అనుకుంటే ఇది మొత్తం 5 meters ఇట్లా ఉంది. వైడ్ ఎంత ఉంది? ఇట్లా 4 meters ఉంది. ఓకే, స్క్వేర్ కార్పెట్ ఈజ్ ఏ సైడ్ ఆఫ్ 3 meters ఈజ్ లైడ్ ఇన్ ద ఫ్లోర్. ఒక కార్పెట్ ఏం చేశారంటే ఒక సైడ్ నుంచి లోపల నుంచి, అంటే ఇంక ఫ్లోర్ బయట ఏం తీసుకోవడం, లోపలే కదా, లోపల నుంచి 3 meters ఉన్న కార్పెట్ రౌండ్కి ఇట్లా వేసుకుంటూ వచ్చారు. మజిలు చూస్తుంటారు మీరు, ముస్లిమ్స్ ఉన్న మజిలు చూస్తుంటారు, కార్పెట్ లాగా పెట్టింటారు అనమాట. అటువంటి కార్పెట్స్ సైడ్లో ఇట్లా రౌండ్గా వేసారనమాట. అలా వేస్తే ఇక్కడ ఏమడిగాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ దట్ ఈజ్ నాట్ కార్పెటెడ్. అంటే మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఎంత? కార్పెట్ పెట్టినటువంటి ఏరియా ఎంతైతే ఉందో అది కావాలన్నమాట. అంటే ఈ ఏరియా మొత్తం ఇలా ఉంటే దీన్ని అంతా ఈ ఏరియాని ఏం చేశారు? ఒక 3 మీటర్ల కార్పెట్ని తీసుకొని లైన్గా దాన్ని పరిచేశారన్నమాట రౌండ్గా. ఇలా పరిచేస్తే ఇంకా మధ్యలో గ్యాప్ మిగిలిపోతుంది. ఆ మిగిలిన గ్యాప్ ఎంత? అది కావాలంటే ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ పైన ఏరియాని కనుక్కోవాలా, తర్వాత లోపల ఉన్న ఏరియా ఎంత అవుతుందో అది కనుక్కోవాలా, దాన్ని తీసేసేయాలి. అప్పుడు కార్పెట్ది వస్తుందన్నమాట. ఓకే, అలా లేకుండా ఇంకో ఫామ్లో ఉంది, 2W + L + B + 2W అనే ఫామ్లో ఉంది. ఆ బేస్లో కూడా దీన్ని చేయొచ్చు. సో అది అక్కడ మనం చూద్దాం. ఎగ్జాంపుల్గా నేను జస్ట్ ఒక ఐడియాగా అన్ని ఆన్సర్ని చెప్పడంలే, మళ్ళీ చూద్దాం. తర్వాత ఫైండ్ అవుట్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ డివిజిబుల్ బై 6, 12, 18. అంటే ఇక్కడ 6 కానీ 12 కానీ 18తో ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఏది అన్నాడంటే ఎల్సిఎం కనుక్కోవాలంతే. ఎల్సిఎం కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ మనం. సో అది ఎల్సిఎంని ఏ మెథడ్లో కనుక్కుంటే బెటర్ అనేది చెప్తాను. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ద యాంగిల్స్ గివెన్ కెన్ బి దోస్ ద ఐసోలేట్స్ ట్రయాంగిల్స్. వీటిలో ఐసోలేట్ ట్రయాంగిల్స్ అంటే ఏమి? ఐసోలేట్స్ ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకు. ఆ ట్రయాంగిల్ని ఏ యాంగిల్ ఉంటే ఐసోలేట్ ట్రయాంగిల్ అంటాము అనేది మనం ఇక్కడ చూస్తామంట. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇంకేం చూడండి, ఎంత కష్టమేం లేదు మనకి. ఈ టాపిక్ అర్థమైపోయింది. ఆ క్వశ్చన్స్ అన్ని ఈజీ చేయండి. ఇంకా ఇంకా ఏ లెంత్ ఆఫ్ రెక్టాంగుల్ 5 centimeters మోర్ దాన్ బ్రెడ్త్, పెరిమీటర్ 50 centimeters, వాట్ ఈస్ ద ఏరియా అన్నాడు. రెక్టాంగుల్ ఏరియాని పెరిమీటర్ 2 ఫార్ములాస్ తెలిస్తే దీనికి మనం ఆన్సర్ రాసేసేయచ్చు.
సో ఏ స్క్వేర్, ఈ రెక్టాంగుల్ అంటే ఏముంటుంది, ఎల్ ఇంటూ బి. పెరిమీటర్ అనేది ఏమవుతుంది, టూ ఇంటూ ఎల్ ప్లస్ బి. ఆ రెండు ఫార్ములాస్ క్లబ్ చేయడము, దాని నుంచి మన ఎల్ని బిల్ని బయటికి తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇలా ఉంటాయి. ఓకే, చాలా అంతవరకు చాలండి. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ చూస్తే ఏం అర్థం కావు. సో ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, టోటల్గా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతే, ఇవే క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయి. అన్నీ చూడడానికి లెంత్ కనిపిస్తాయి, కానీ చేయడం చాలా సింపుల్ అనమాట. ఒకే చిన్న ట్రిక్కులతో అయిపోతుంది అది. ఓకే, తర్వాత జనరల్ నాలెడ్జ్ మీకు తెలిసిందే. జీకే ఇక్కడ ఏమిచ్చాడు, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ పరం వీర్ చక్ర పీవీసీ అవార్డెడ్, హూ వాజ్ ద అవార్డెడ్ ఇన్ ద పీవీసీ డ్యూరింగ్ కార్గిల్ వార్. కార్గిల్ వార్లో కార్గిల్ జరిగింది కదా అది ఎప్పుడో, దాంట్లో పరమవీర చక్ర ఎవరికి వచ్చింది, అరుణ్ కేటాపాల్కా, కెప్టెన్ విక్రమ్ బట్రాగా, వాళ్ళ పేర్లు మీకు తెలియాలి కొంచెం. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది కొంచెం రిస్క్ ఉంటుంది, కాబట్టి లాస్ట్లో వాటి గురించి చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, హూ ఈజ్ ద కరెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎవరు మన ఇండియాకి, ఎవరు? రైట్, అట్లా అది కొన్ని తెలియాలి, మీరు పెట్టుకోవాలి. రైట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ సంథింగ్. ఈ విధంగా మెడికల్ ప్రాక్టీషనర్, ఈ విధంగా ఏడు చూడండి ఆన్సర్ రామ్నాథ్ కోవింద్ అని ఉంది. ప్రాక్టీషనర్ స్పెషలైజింగ్ ఏ చిల్డ్రన్ అండ్ దేర్ డిసీజెస్. సో ఈ ఒక మెడికల్ ప్రాక్టీషనర్, ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనరో ఆ ప్రాక్టీషనరు దేని గురించి చూస్తారంట, స్పెషలైజింగ్ ఇన్ చిల్డ్రన్ అండ్ దేర్ డిసీజెస్. కనిపిస్తుందమ్మా, స్క్రీన్ కనపడలేదా, ఒకసారి చూడండి. డిసీజెస్ని అంటే చిల్డ్రన్ డిసీజెస్ని తీసే వాళ్ళని ఏమని పిలుస్తారు, జువాలజిస్ట్ పిలుస్తారా, కార్డియాలజిస్ట్ పిలుస్తారా, పీడియాట్రిషియన్ పిలుస్తారా, న్యూరాలజిస్ట్ పిలుస్తారా? పీడియాట్రిస్ట్ పిలుస్తారు. పిల్లల డాక్టర్ని, చిన్నపిల్లల వైద్య నిపుణులను రాసింటారు అక్కడ, పీడియాట్రిస్ట్ అని రాసింటారు. పీడియాట్రిస్ట్ అంటే చిన్నపిల్లలు మాత్రం డిసీజ్ని చూసే డాక్టర్ అనమాట. చిన్నారి హాస్పిటల్ చూసారా ఇక్కడ మన పిల్లల్లో, ఆ సారు ఓన్లీ పీడియాట్రిస్ట్ అనమాట. అలా ఉంటే దాన్ని మనం ఇక్కడ రాస్తుంటాం. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్, దాన్ని స్టార్స్ని ఏమని పిలుస్తాం, గ్రూప్ అనే దాన్ని కాన్స్టలేషన్ పిలుస్తామా, ప్లానెట్స్. కాబట్టి మీరే చాలా వరకు రాయగలుగుతారు. దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జీకే గురించి టెన్షనే లేదు, పని జరుగుతుంది. కానీ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు పోతాయి. ఇంకా డిఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ క్యాసెస్, అయోడిన్ కానీ తగ్గితే వచ్చే డిఫిషియన్సీని ఏమని పిలుస్తాము, గాయిటర్ ఒకటి, మలేరియా ఒకటి, క్యాటరాక్ట్ ఒకటి, స్కర్వీ అని ఒకటి. మనకు ఇక్కడ మెయిన్గా గాయిటర్ వస్తుందన్నమాట. థైరాయిడ్, గాయిటర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆ గాయిటర్ అనేది అయోడిన్ తగ్గితే మన బాడీలో, ఉప్పులో అయోడిన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అయోడిన్ తక్కువ ఉంటే ఉప్పులో వాడితే ఏమవుతుందంటే మనకు గాయిటర్ వస్తుంటుంది అన్నమాట. సో న్యాచురల్ గాయిటర్ అని పిలుస్తుంటారు. అంటే ఇక్కడ వాపుగా వచ్చేయడం ఈ ప్లేస్లో చాలామంది చూసింటారు కదా కొంతమందికి, ఆ గాయిటర్ రావడానికి కారణం ఇది. సో ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. ఇంకా లాంగ్వేజ్లో చూడండి, లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. విచ్ వర్డ్ మీన్స్ నియర్లీ ద సేమ్ యాజ్ స్క్రీమ్. స్క్రీమ్కి దగ్గర ఉన్నట్టు ఏమిటం, ఓన్లీ ఫర్ ద అటెంటివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళే, ఇంగ్లీష్ రాసే వాళ్ళకి మాత్రమే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, స్క్రీమ్కి దగ్గర ఉన్న వర్డ్ ఏది, ఫైండ్, స్టాప్, షెల్, షౌట్. స్క్రీమ్ అంటే అరచడం ఏంటి, బిగ్గరగా అరచడం. దాని దగ్గర ఏముంటుంది, షౌట్, అంతే కదా. స్క్రీమ్ అంటే వాళ్ళు గట్టిగా అరిచినారమ్మా అని పిలుస్తుంటారు. అంటే ఏంటి, షౌట్, గట్టిగా అరిచినట్టే కదా షౌట్ అని అర్థం. ఆన్సర్ ఆడ వచ్చింది. నెక్స్ట్, విచ్ వర్డ్ మీన్స్ నియర్లీ ద సేమ్ యాజ్ హ్యాపీ. హ్యాపీకి దగ్గర ఉన్న వర్డ్ ఏది, కండిషన్స్, డిస్గస్టెడ్, కాంటెంట్, అంబిషియస్. హ్యాపీస్ అంటే అత్యుత్సాహం, హ్యాపీగా ఉండడం. రైట్, ఇవన్నీ ఇట్లే ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ద మెన్ వర్ వర్కింగ్ దేర్ డాష్ ద హోమ్. ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ గ్రామర్ తెలియాలి. మీ గ్రామర్ నేను చెప్తాను నీట్గా, మీకు నో ప్రాబ్లం. సో ద మెన్ వర్ వర్కింగ్, మెన్ వర్కింగ్ అంటే చాలామంది మగవాళ్ళు లేదా సంథింగ్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మెన్ వర్ వర్కింగ్ అంటే ఓన్లీ మ్యాన్ అంటే ఒకడే, మెన్ అంటే ఏంది చాలామంది, చాలామంది పురుషులు పనిచేస్తున్నారు. ఓకే, దేర్ డాష్ ఆర్ దట్ హోమ్. దేర్ వాళ్ళ ఎవరు లోపల ఇంట్లో ఉంటారు, వైఫా హస్బెండా, వైఫ్సా హస్బెండా, వైఫ్స్. వైఫ్ కాదు ఇక్కడ. ఎంత మెన్ అంటే చాలామంది కదా, ఇక్కడ చాలామంది ఉన్నారంటే కంపల్సరీగా వాళ్ళ భార్యలు ఎంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు. ఒక 4 మెన్స్ పని చేస్తుంటారు, 4 భార్యలు ఇంట్లో ఉంటారని అర్థం, అంతే కదా. దే మెన్ వర్ వర్కింగ్ దేర్ డాష్ ఆర్ అట్ హోమ్. దేర్ డాష్ అంటే వాట్ డాష్, వార్ వైఫ్స్ ఆర్ అట్ హోమ్. ఓకే, సో ఈ విధంగా రాహుల్ వర్క్స్ లెస్ దాన్ మోహన్. సో రాహుల్ మోహన్ కంటే లెస్గా పనిచేస్తాడు. మధ్యలో ఏముండాలి, రాహుల్ వర్క్స్ లెస్ కేర్ఫుల్లీ దాన్ మోహన, లేదా రాహుల్ వర్క్స్ లెస్ మోర్ కేర్ఫుల్ దాన్ మోహన,
రాహుల్ వర్క్స్ లెస్ కేర్ఫుల్ దాన్ మోహన. సో రాహుల్ వర్క్స్ లెస్ కేర్ఫుల్ యాజ్ దాన్ మోహన అనేది ఏది వారిని. ఓకే, సో అది ఏది పెడితే బెటర్ అనేది మనం అక్కడ చెక్ చేసుకుందాం నీట్గా. ఓకే, మోర్ కేర్ఫుల్ రాహుల్ వర్క్స్ లెస్ దాన్ మోహన్. రాహుల్ వర్క్స్ లెస్ కేర్ఫుల్ దాన్ మోహన్. ఓకే, కేర్ఫుల్ యాజ్ దాన్ మోహన్, మ్యాక్సిమం మనకు యాస్ అనేది యాడ్ అవుతుంది అక్కడ, కేర్ఫుల్ యాస్ మోహన్ అనేది. సో ఇవన్నీ మనం అక్కడ చెక్ చేసుకుంటా పోదాం. క్వైట్ హ్యాపీ, ఇక్కడ దీంట్లో రీఅరేంజ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ వర్డ్స్ మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ గివెన్ ద ఆప్షన్. ఈడ కట్ చేశాడు, ఇదొకటి కట్ చేశాడు, 4 కట్ చేసినటువంటి వాటిలో వీటిని కలిపి నువ్వు ముందుది వెనక్కి ముందుది యాడ్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందన్నమాట. ఇక్కడ క్వైట్ హ్యాపీ వాజ్ ద ఫస్ట్ ప్రైజ్ టు రిసీవ్, అందులో బీడీసీఏనా అంటే ఇక్కడ బీ పెట్టామనుకో, ఫస్ట్ వాజ్, తర్వాత ఏ వాజ్ క్వైట్ హ్యాపీ, తర్వాత డి టు రిసీవ్, వాజ్ క్వైట్ హ్యాపీ టు రిసీవ్, తర్వాత ఏమొస్తుంది సి అనుకుందాం, ద ఫస్ట్ ప్రైజ్, మీనింగ్ లేదు అవునా. సో తప్పు. సెకండ్ చూడు, క్వైట్ హ్యాపీ వాజ్ ద ఫస్ట్ ప్రైజ్ టు రిసీవ్, అది కూడా మీనింగ్ లేదు. ఇంకా థర్డ్ వన్ చూడండి, సి డి వచ్చింది, టు రిసీవ్ ద ఫస్ట్ ప్రైజ్, బి అంటే ఏంది వాజ్ క్వైట్ హ్యాపీ, టు రిసీవ్ ద ఫస్ట్ ప్రైజ్ వాజ్ క్వైట్ హ్యాపీ, ఇది కూడా అంతగా కనిపించలే మనం. ఇంకా డి చూద్దాం లాస్ట్కి, వాజ్ క్వైట్ హ్యాపీ ద ఫస్ట్ ప్రైజ్ టు రిసీవ్. దీంట్లో ఇప్పుడు ఏది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ కనపడలా. సో డి చూడండి, టు రిసీవ్, సో టు రిసీవ్ ద ఫస్ట్ ప్రైజ్ వాజ్ క్వైట్ హ్యాపీ, టు రిసీవ్ ద ఫస్ట్ ప్రైజ్ వాజ్ క్వైట్ హ్యాపీ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. రైట్. హలో మేడం, లేదు మేడం, మీరు తీసుకుంటారా? నేను మార్చేద్దామని చూస్తాను. ఇప్పుడు ఈ రోజు ఈ టైంలో ఆఫ్టర్నూన్ నేను వేరే క్లాస్ తీసుకుంటా ఉండా, అదే మార్చుకొని లాస్ట్ పీరియడ్ అన్నీ ఇలా నా ఉన్న పీరియడ్ని లాస్ట్ పీరియడ్కి వేసుకుందాము అని. ఒక పీరియడ్ మాత్రం ఫస్ట్ పీరియడ్ ఉంది ఈరోజు, దాన్ని ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ జరుగుతూ ఉంది అందుకోసం. ఇక్కడ నేను వేరే బయట పోతున్నాను లేదు అందుకోసము. ఆమెకు ఆల్రెడీ మొన్న చెప్పినాను, తీసుకోండి మీరు ఖాళీగా ఉంటే తీసుకోండి, మన నెక్స్ట్ పీరియడ్ తీసుకుంటా. ఆమెకు ఆల్రెడీ అది మొన్న దీని గురించి చెప్పినాను. మార్నింగ్ సరేలే రన్ చేయండి, మళ్ళీ నేను 4th కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇది సో ఇది మనకు ఇట్లా ఉంటాయి. ఇవి చూడండి, దీంట్లో మనకు ఏం అంత కష్టం లేదు, కొంచెం మీనింగ్లో అర్థం చేసుకుంటా పోవాలంతే. ఓకే, కాబట్టి ఈరోజు మీకు అంతా అనలైజేషన్ కోసం ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాను. తర్వాత ఏమైనా చూడండి, అక్కడ ఇదంతా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇవి క్వశ్చన్స్ అంతే, ఆడ క్వశ్చన్స్ ఉంటాయి. హిందీ మనకు రాదు, ఇది హిందీ ఎవరైతే హిందీ తీసుకుంటారో ఇప్పుడు అంటే ఇది ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఇది అంటే దీన్ని మొత్తం ఇండియా వైడ్ ఒకే రోజే జరుగుతుంది ఎగ్జామ్. ఇండియా అంటే టోటల్ ఇండియాలో దీంట్లో అన్ని స్టేట్లో కూడా మన దగ్గరికి ఎక్కడ కలికిరిలో జరుగుతుంది కదా, వాళ్ళ సైనిక్ స్కూల్లో దగ్గర జరుగుతుంది అన్నమాట. అందుకు అన్నీ కలిపి మనకు ఇస్తాడు. అందులో హిందీ పార్ట్ అనేది నువ్వు చదవాల్సిన అవసరం లేదు, బుక్లెట్లో ఉంటుంది, పేపర్లో ఉంటుంది, కానీ నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు వేరే ఉన్నటువంటి కోడ్ వేరే, వాళ్ళ కోడ్ వేరే. అంటే ఓఎంఆర్లో కూడా మీరు ఆ హిందీ సంబంధించిన కోడ్ ఉండదు కాబట్టి స్కానింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే, టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 125 క్వశ్చన్స్కి ఒక ఓఎంఆర్ షీట్ లాగా వస్తుంది. ఆ షీట్లో పైన నెంబరు, పేరు అవన్నీ వస్తాయి, కింద నెంబర్స్ అనేవి ఉంటాయి. 1 నుంచి 125 వరకు నెంబర్స్ ఉంటాయి. తర్వాత అవి మాత్రం మీరు బబుల్ చేసుకుంటూ వస్తారు. నేను ప్రతిరోజు మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తాను, ఆ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయండి. నేను సెకండ్ డే వచ్చిన రోజు ఏం చేస్తానంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను స్కాన్ చేస్తాను. సో స్కాన్ అంటే మీరేం మళ్ళీ కరెక్షన్ చేసి నేను అవంతా అవసరం లేదు, జస్ట్ స్కాన్ చేస్తానంటే నాకు మీ ఆన్సర్లు ఎంతో నాకు తెలిసిపోతుంది అన్నమాట ప్రతిరోజు అంతే. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఈజీ ఉంటుంది, కానీ ఓఎంఆర్ బేస్లోనే రాయండి, అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇవి సంబంధించింది. ఇంకా చూద్దాం. ఇంకా మనము స్టార్ట్ బై చాప్టర్ వచ్చి కొంతసేపు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ కాబట్టి మళ్ళీ మీ పూర్తిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం కాదు, టైం మస్తుగా ఉంది, కానీ దాని తగ్గట్టుగా మీరు కూడా రియాక్ట్ కావడం, మీరు చదువుకోవడము, నేను చెప్పిన టాపిక్ చేయడం అనేది కొంచెము చేస్తూ రండి.
అందుకే ప్రస్తుతం ఉన్న సిలబస్ బుక్ని నేను ఫాలో అవుతున్నాను. సో మీకు స్క్రీన్ మీద కనపడాలనే ఉద్దేశంతో నేను ఈ బుక్తో మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్. మీరు హెడ్డింగ్ పెట్టండి న్యాచురల్ నెంబర్స్ అని. ఏమి న్యాచురల్ నెంబర్స్ అంటే, వాట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్, వాట్ టైప్ ఆఫ్ నెంబర్స్ వీ హ్యావ్, విచ్ నెంబర్స్ వీ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇంతవరకు వినింది మీరు అర్థమైందో లేదో నాకు వద్దు, కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం బాగా డీప్గా అర్థం చేసుకోండి. ఓకే, నీకేం ఫస్ట్ చెప్తున్నాను, ఇట్లా అంటున్నావు కానీ వింటాం లేదు డౌట్ వస్తుంది నాకు. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా మ్యాథ్స్లో? 50. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు? క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు? మార్క్స్ ఎన్ని? 50. ఎన్ని మార్క్స్ ఒక క్వశ్చన్కి? రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్? అదే చెప్పేది, అందుకే నేను అర్థమవుతాను నీకు. నువ్వు అర్థమైనట్టుగా చేస్తున్నావు కానీ అర్థం చేసుకోవాలి. ఇతనికి ధ్యాస అంతా ఎక్కడుందంటే ఆ గేమ్లోనే ఉంది. అది కాబట్టి అట్లా చేయొద్దండి. మ్యాక్సిమం చదువుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన లైఫ్ మన చేతిలో ఉంది. ఏమంటావు? కరెక్టే, నీ లైఫ్ నీ చేతిలో ఉంది, పేరెంట్స్ చేతిలో లేదు, నా చేతిలో కూడా లేదు. నేను ఎంతనా చెప్పిన లాస్ట్లో పోయేసి బుక్లో ఇసిరి బారేసి ఇంట్లో పోయేసి అది తీసి పెట్టుకున్నాం అనుకో, లాభంలే. కంపల్సరీగా సో కంపల్సరీగా మనం ఏం చేయాలంటే మన చదువు మనమే చదువుకోవాలి. పేరెంట్స్ అయితే లాభం లేదు, నేను చదివిన లాభం లేదు. నాకు అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చదువుకుంటే నాకేం లాభం? ఇప్పుడు నేను సైనిక ఎగ్జామ్ రాయగలుగుతానా? రాయలేను. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏదో చేద్దామని. ఇప్పుడు నేను ఆడపోయేది, నేను ఏజ్ అయిపోయా. నేను 6th క్లాస్ సైనిక ఎగ్జామ్ రాస్తే నేను తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ఆ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేసింటే ఈ టైంలో ఈ ప్రాబ్లం ఉండదు కదా. నేను ఇప్పుడు కూడా ఏదో ఒక మంచి అథారిటీలో ఉండేవాళ్ళం. కానీ అప్పుడు ఏం చేశాను, అప్పుడు ఒమిట్ చేశాను. అప్పుడు తెలియదు మా పేరెంట్స్కి. ఎగ్జామ్ రాసినా ఏదో క్వాలిఫై అయినామో, ర్యాంక్ వచ్చింది, కానీ వాళ్ళు ఎట్లా పంపించాలో వాళ్ళు తెలియదు పాపం. వాళ్ళు వద్దులే అని చెప్పి ఆపేశారు. అప్పుడు కానీ పోయింటే ఈరోజు నేను ఏదో సైన్యంలో మార్షల్ గానో, లేకపోతే ఎక్కడో మిలిటరీలో వీటిలోనో ఏదో ఉండింటా, లేకపోతే రిటైర్డ్ కూడా అయిపోయింటా. నాకు తెలిసి రిటైర్డ్ కూడా అయిపోయింది. 30-35 ఇయర్స్ కానీ రిటైర్ అయిపోతాను. రిటైర్డ్ కూడా అయిపోయింటా నేను అన్నీ చేసి. కాబట్టి చెప్తా ఉన్నా. కాబట్టి ఆ టైంలో మనకు దొరికే ఛాన్స్ బెస్ట్. మీకు చిన్న ఏజ్లో ఒక అదృష్టం అని చెప్పచ్చు ఇది. ఏది 6th క్లాస్లో వచ్చే ఈ ఎంట్రన్స్, తర్వాత ఎంట్రన్స్లు ఇప్పుడు రావు, మళ్ళీ ఎప్పుడు వస్తాయి? 10th క్లాస్లో వస్తాయి. మధ్యలో ఇంకేం లేవు. మధ్యలో వచ్చే ఎంట్రన్స్లో పనికిరావు మీకు. మధ్యలో మళ్ళీ నవోదయ సైనికు 9th క్లాస్లో వస్తుంది. దాంట్లో రాదు. ఎందుకంటే దాంట్లో రాసేది సీట్లు 5-6 అట్లా ఉంటాయి సీట్లు అంతే. రాసే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు, అయినా రాదు సీటు. అందుకే 6th క్లాస్లో మాత్రం ఫుల్గా ఉంటాయి సీట్లు. ఇది రాలేదా? ఇంకోటి ఉంది మనకు. ఏది ఇంకా ఆర్ఎంఎస్ ఒకటి ఉంది, అది మీరు రాసుకోవచ్చు. లేదు ఈ ఇయర్ రాలేదనుకో, నెక్స్ట్ ఇయర్ ఈజీగా రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఇయర్ అప్పటికప్పుడు తీసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ రాస్తే ఏమవుతుందంటే ఇయర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి అట్లా కాకూడదు. 2 నెలల్లోనే ఫాస్ట్ టైంలోనే ఫాస్ట్గా మనం గ్రాఫ్ చేసుకోవాలి, చదువుకోవాలి. జస్ట్ 2 మంత్సే కదా, 2 మంత్స్ చదువుకుంటే మళ్ళీ ఏముంది? మళ్ళీ అంతా మన లైఫ్ మన ఎంజాయ్ కదా. మళ్ళీ ఏముంటుంది? అంతా లీవులే, మధ్యలో గ్యాపులు వస్తాయి. మళ్ళీ నువ్వు ఆడిపోయిన తర్వాత హోమ్ సిక్ లీవులు వస్తాయి. తర్వాత ఒక 6 మంత్స్ ఒకసారి 15 డేస్ లీవులు ఉంటాయి. ఇక్కడ కలికిరి దగ్గరగా ఉంటుంది. కొంచెం చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకోవాలమ్మా కొంచెం. రైట్, ఇంకా న్యాచురల్ నెంబర్స్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే సో 0, 1, 2, 3, 4, 5, 6 and 9 ఆర్ కాల్డ్ న్యూమరల్స్. వాటిని ఏమని పిలుస్తామంటే న్యూమరల్స్ అని పిలుస్తాం. వీటిని చూడండి, 0, 1, 2, 3, 4, 5 ఇలాగా ఉంటే వాటిని న్యూమరల్స్ అని పిలుస్తాం. ద నెంబర్స్ విచ్ ఆర్ కాల్డ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆర్ కాల్డ్ న్యూమరల్స్. అది ఎందుకు న్యూమరల్స్ అంటున్నామంటే ఫ్రమ్ 0 to 9 వీ హ్యావ్ టోటలీ 10 నెంబర్స్. అంతేనా? 10 నెంబర్స్తోనే అన్ని నెంబర్స్ వస్తాయి. చూడు, 1000 దేంతో వస్తుంది? 1 ఒక 3 zeros. 2005 దేంతో వస్తుంది? 2005.
అంటే ఉన్న ఈ 10 నెంబర్లే తీసుకొని వాటిని ముందుకు వెనుక జరిపితే మనకు ఏమొస్తాయంటే టోటల్గా ఎంత నెంబర్ అయినా మనకు పాసిబిలిటీ చేసుకోవచ్చు. కాబట్టే వీటిని ఏమని పిలుస్తామంటే న్యూమరల్స్ కాదు. సో 0 1 2 3 4 8 9 ఇస్ కాల్డ్ సింప్లీ న్యూమరల్స్. మీరు జస్ట్ లైట్గా సినాప్సిస్గా రాసుకుంటా పోండి, అంతా మీరు హెడ్డింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, న్యూమరల్స్ అని పెట్టుకొని పక్కన 0, 1, 2, 3 అంతే అట్లా రాసేసి వదిలేసేయండి. మళ్ళీ మీ బుక్లు వేరే ఇస్తాను కాబట్టి ఏం కాదు, అంటే మీరు జస్ట్ ఒక సినాప్సిస్లా రాసుకుంటా పోవాలంతే. మళ్ళీ మీరు 0 1 2 3 4 7 ఆర్ కాల్డ్ న్యూమరల్స్ అట్ ద నెంబర్స్ ఫార్మడ్ బై దీస్ నెంబర్స్ అంత అవసరం లేదు. సెంటెన్స్ మీ బుక్ ఇస్తాను కాబట్టి న్యూమరల్స్ 0, 1, 2 మీ ఐడియాగా మీ బేస్లో రాసుకుంటా పోండి. ఓకే, న్యూమరల్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎస్ అంతే. అంతవరకు ఇంకేముండవు. టోటల్ 10 నెంబర్స్. సో దిస్ 10 నెంబర్స్ ఇస్ కాల్డ్ న్యూమరల్స్. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఇప్పుడు చెప్పు న్యూమరల్సే న్యాచురల్ నెంబర్స్, అయినా దాంట్లో 0 ఉండదు. ఓకే, న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 1 to infinity. వెన్ వీఆర్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. నెంబర్స్ని కౌంట్ చేస్తున్నావు. ఎలా కౌంట్ చేస్తున్నావు? 1 నుంచి కౌంట్ చేస్తున్నావు. 1 2 3 4 డాష్ డాష్ ఎంతవరకు? అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, 10,000, lakh, బిలియన్, ట్రిలియన్ ఎంతనో తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఆగుతుంది అని ఉండదు. ఓకే, వాటిని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్గా తీసుకుంటాం. హలో 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 చెప్పండి మేడం. హలో హలో చెప్పండి. పెడతాం ఇప్పుడు, కాన్సెప్ట్ అప్లోడ్ అవుతుంది, పోతా ఉంది, ఇప్పుడే రికార్డ్ చేస్తూ ఉండ. హలో, ఇప్పుడు రికార్డ్ జరుగుతుందండి, కొంతసేపు పెడతాను. ఇప్పుడు క్లాస్ ఒకటి ఉంది కొంతసేపు. రైట్, కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. విచ్ 1 2 3 4 7 8 9 1 11 12 ఎసెట్రా ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, వీటిని న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి రాని? 0 తీసుకోకూడదు. 0 అంటే న్యాచురల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ 0 ఇంక్లూడ్ అయితే అది హోల్ నెంబర్, నాట్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ. అర్థమైందా? ఓకే, జస్ట్ న్యాచురల్ నెంబర్ రాసుకో. 1 2 3 4 డాష్ అని పెట్టేసేయండి అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 డాష్ అంతే. అంతవరకు పెట్టేసి వదిలేసేయండి. అర్థమైందమ్మా నీకు కూడా? న్యూమరల్స్ 9. ఓకే, దాని కింద న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏవొస్తాయి? న్యాచురల్ నెంబర్ NATURAL న్యాచురల్ నెంబర్స్. 1, 2, 3, డాష్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎంతవరకు అన్నా అని. ఇన్ఫినిటీ అంటే ఇలా గుర్తు. ఓకే, 1, 2, 3, 4 5 6 డాష్ ఇన్ఫినిటీ అంటే ఎంతవరకైనా అని. ఇన్ఫినిటీ అంటే ఆ 8ని మీరు తల కింద ఇక్కడ రాయాల. ఇది ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అంటే అనంతం, ఎంతవరకైనా. ఇంత నెంబర్స్ అని ఫిక్స్ ఏం కాదు, ఎంతవరకు ఉంటే దాన్ని ఇన్ఫినిటీగా మనం తీసుకుంటాం. 7 డాష్ ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ అంటే మీకు తెలిసిందే, ఆల్రెడీ మీకు తెలిసిందే లేదనలా. ఒకవేళ లేకపోతే గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో అన్నీ వస్తూ ఉంటాయి మీకు అని. సో ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అంటే ఇక్కడ 2తో డివైడ్ అయ్యే నెంబర్. 2 డివైడ్ అవ్వడం అంటే ఏ నెంబర్ డివైడ్ అవుతుంది ఏం కాదు, అయినా పాయింట్లో ఆన్సర్ రాకూడదు. అంటే పాయింట్లో ఆన్సర్ రావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. సో 5 ఉంది. 5/2 రాస్తే ఎంత వస్తుంది? 2 1s 2 2s 4 2 పాయింట్ ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది. 2.5. దీని ఆన్సర్ ఎంత? 2.5 అని వచ్చింది. ఇది ఈవెన్ నెంబరా? కాదు. ఎందుకంటే
So number got decimal value. When number got decimal, that is not a even number. So it have to definitely remainder is 0. That number we called as even numbers. So when we divide any number, the remainder is we get 0. Then we say that is a even number. Even raskochu, numbers which are divisible by 2 are called even numbers. What is example for that? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇంత ఎంతవరకు? అన్లిమిటెడ్, ఇన్ఫినిట్. ఇది కూడా ఆగదు. ఎక్కడ ఎంతవరకైనా పోతానే ఉంటుంది. వేలు మనకు ఎన్ని థౌజండ్స్, ల్యాక్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఎంతవరకైనా మనం తీసుకుంటా పోవచ్చు అనమాట. ఏది ఈవెన్ నెంబర్స్ అయినా కూడా. ఓకే, సో వెన్ వన్ నెంబర్ డివైడెడ్ బై 2, ద రిమైండర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ 0, దెన్ వీ సే దట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. రాయాలా నీట్గా నోట్స్ రాయి. సేమ్ రాసుకుంటా పోవాలా. అదే జస్ట్ ఊరికే రాస్తారా అండి. తర్వాత అంటే ఇది నేను ఇస్తాను లేదని లేదు, కానీ మీరు రాస్తే ఒకసారి మీకు ఏమవుతుందంటే అది ఐడియా గుర్తొస్తుంది. లేదంటే చెప్తే అంతవరకు ఉండి మర్చిపోతారు. మళ్ళీ అది మీకు బుక్ మీరు చూడరు, నేను దాని గురించి అంతా పట్టించుకోం. అప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న ఐడియా న్యాచురల్ నెంబర్ అంటే కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కొంచెం రాయడానికి ట్రై చేయండి. సినాప్సిస్ రాయండి సింపుల్గా, చాలా అంత అవసరం ఏం లేదు. సినాప్సిస్ అనేది రాస్తురండి. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. When natural number divisible by 2 are called numbers which are not divisible by 2. Any number. So the number which are not divisible by 2. అంటే ఇక్కడ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ we can take as a 2 or 3 or 4 or 5 anything. For example 2 I am తీసుకున్నాను అనుకో, 2 by 2 we get answer is 1. That means it is divisible. That means it is a even number. అవునా? అదే ఇప్పుడు 3 తీసుకున్నాను, 3 by 2 అని రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 1s are 2 అవుతుంది, ఇక్కడ మళ్ళీ 1 మిగులుతుంది. సో 2 5s are 10, అంటే 1.5 అనేది వస్తుంది. 1.5 నాటే ఈవెన్ నెంబర్, బట్ దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. వెన్ వన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 వీ సే దట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ఆడ్ అంటే అది 2తో డివిజిబుల్ కాదు. 2 డివిజిబుల్ అయితే ఈవెన్, డివిజిబుల్ కాకపోతే అది ఆడ్ అనేది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. రైట్, ఇవన్నీ మీకు తెలిసిందే, కొంచెం చూసుకుంటారా అండి. వెరీ వెరీ ఇంపార్టెంటే, ఎందుకంటే ఇవి లేకపోతే మీకు ఏం అర్థం కాదు మళ్ళీ టాపిక్ అనేది. సో కొంతమంది నేర్చుకోలేకుండా పరిస్థితిలో ఉంటారు స్కూళ్ళల్లో, కొన్ని స్కూల్లో. కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ రాసుకోండి. అట్లే రాస్తూ రండి. ఈవెన్ నెంబర్ రాసారా? ఈవెన్ నెంబర్స్ మీన్స్ 2 4 6 ఎగ్జాంపుల్ జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఆడ్ నెంబర్స్ మీన్స్ 1, 3, 5, 7, 9 దట్ డాష్. సో మీరు ఊరికే రాసుకోవాలంటే నెంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఆడ్ నెంబర్ అని. అదే ఈవెన్ నెంబర్ అంటే విచ్ డివిజిబుల్ బై 2, దట్ మీన్స్ రిమైండర్ ఈజ్ 0. ఇంకా ఓకే, ప్రైమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకు. అవి నెంబర్స్ చాలా తక్కువగా ఉంటాయి, రేర్ నెంబర్స్గా ఉంటాయి. 100లో ప్రైమ్ నెంబర్స్ 25 మాత్రమే ఉంటాయి. ఓకే, అట్లే అంటే పూర్తిగా ఎక్కువగా ఉండవన్నమాట. 20 బిలో అనేది కొన్ని తక్కువగా, అట్లా కొన్ని ప్రైమ్ నెంబర్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఏమి ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ 1తో డివిజిబుల్ అవుతూ, 1తో మాత్రమే డివిజిబుల్ అవుతూ, ఓకే, మళ్ళీ దాంతోనే ఆ నెంబర్తోనే డివిజిబుల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇంకా వేరే ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కాదు. ఓకే, అంటే ఇక్కడ దానికి వేరే ఫ్యాక్టర్స్ అనేటివి ఉండవు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 1 విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాలి? ప్రైమ్ నెంబర్ అది గ్రేటర్ దాన్ 1గా ఉండాలి. అంటే 1 ఉండకూడదు. 1 ప్రైమ్ నెంబర్ కాదు, దట్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. విచ్ వన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్గా 1గా ఉంటూ అది దేని డివిజిబుల్ కావాలా? 1తో మాత్రమే డివిజిబుల్గా అవుతుండాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, గ్రేటర్ దాన్ 1 అంటే ఏంది? ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా, 2 1 డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 2నే. ఓకే,
అండ్ ఆల్సో డివిజిబుల్ బై దట్ వన్ ఆల్సో, అంటే 2/2 అని రాసుకోవచ్చు. 2/2 అంటే 1 వస్తుంది. ఓకే, అంతే, అలా మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఇంకా దేంతోనే అవుతుంది అంటే కాదు. ఇంకోటి 3 తీసుకోండి, 3/1, 3నే ఆన్సరు. ఇంకా దేంతోనే అవుతుందంటే 3/3, 1 వస్తుంది ఆన్సర్. ఇంకా దేంతోనే అవుతుందా? 5తో అవుతుందా? 2తో అవుతుందా? దేంతో కాదు. అటువంటి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమున్నాయి? 2 1, 3 1, 5 7 11 ఇట్లుంటాయి. వీటిని బాగా చెక్ చేసుకోండి. మధ్యలో 4 ఉంది, 4 ఈవెన్ నెంబర్, అది 2 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది, 6 ఈవెన్ నెంబర్, దట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, అంటే ఇక్కడ దేంతో 2 డివిజిబుల్ అవుతుంది. దీని ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ వస్తాయి, కానీ దీనికి ఫ్యాక్టర్స్ ఎక్కువ రావు. ఒకటే ఫ్యాక్టర్, ఏది? 1. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకో, 5కి ఫ్యాక్టర్ ఎంత? ఒకటే. ఫ్యాక్టర్ అంటే ఏమ్మా? అది దేంతో మల్టిప్లై అవుతుందో దాన్ని ఫ్యాక్టర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు 6 ఫ్యాక్టర్ చూడండి. 6కి ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్? 6కి 3 × 2, 3 2 6. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్. తర్వాత 6 × 1 ఒకటి, ఇంకో ఫ్యాక్టర్ వచ్చింది. ఎన్ని వచ్చాయి ఇక్కడ? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. కానీ ప్రైమ్ నెంబర్ చూసుకో, ఏ ప్రైమ్ నెంబర్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకో, 2 అంటే 2 × 1, ఒకటే ఫ్యాక్టర్ ఇక్కడ, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది దానికి, అదే అంతే, దాన్ని ప్రైమ్ నెంబర్ అని పిలుస్తాం. ఇంకా 3 అనుకో, 3 అంటే 1 × 3నే, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ లేవు. అటువంటి వాటి దాన్ని మనం ప్రైమ్ నెంబర్ పిలుస్తాం. అదే మీరు ఇంకా 12 తీసుకో, 12 తీసుకుంటే 6 2s are 12. మళ్ళీ దీన్ని 6ని 3 2s are 12 × 2, ఎన్ని ఫ్యాక్టర్స్? చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అంటే ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్. 6 2 3, తర్వాత 1 కూడా ఒకటి, 6 2 3 1, 4 ఫ్యాక్టర్స్ అయిపోయాయి. అట్లుంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అని పిలిచాం. ప్రైమ్ నెంబర్ దేని పిలుస్తాం? ఒకే ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే ఒకదాంతోనే మల్టిప్లై అయితే డివిజిబుల్ అయినా కూడా ఒకదాంతోనే డివిజిబుల్ అవుతుంది, 1తో మాత్రం డివిజిబుల్ అవుతుంది, లేదా దాంతోనే డివిజిబుల్ అవుతుంది. అంటే 2 2తోనే, 3 3తోనే, 4 5 5తోనే అవుతుంది. మళ్ళీ 4 చూడు, 4 2తో డివిజిబుల్ అవుతుంది. అందుకే దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాం. అర్థమైందా? ప్రైమ్ నెంబర్ అంటే అర్థము ఏది దానికదే డివిజిబుల్ అవుతుందో. అంటే ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటే, ఆ నెంబర్ ఏదైనా కానీ ఎక్స్ అనే నెంబర్ తీసుకుంటే, ఎక్స్ అనే నెంబర్ ఎక్స్తో డివిజిబుల్ కావాలి. ఎక్స్ అనే నెంబర్ వై డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో ఎక్స్ అనే నెంబర్ 1తో డివిజిబుల్ కావచ్చు, మళ్ళీ 1తో డివిజిబుల్ కావచ్చు, 1 కాకుండా దాంతోనే డివిజిబుల్ కావాలి. దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్? ఇంత డీప్గా మీకు ఎక్కడ చెప్పిండో అర్థమైండదో అర్థం చేసుకోండి కొంచెం. అట్లా ప్రైమ్ నెంబర్ అంటే ఆ నెంబర్ దానికదే. కాబట్టి నువ్వు చెక్ చేసుకుంటూ పోయే కొద్దీ నీకు ఐడియా వస్తుంది. 1 ప్రైమ్ నెంబర్ కాదు, దాన్ని తీసేసేయాలి. 1 కంటే ఎక్కువ ఉండాలి ప్రైమ్ నెంబర్ అంటే. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 ప్రైమ్ నెంబర్ అంటే కాదు. నెక్స్ట్ 5 ప్రైమ్ నెంబర్, 6 ప్రైమ్ నెంబరా? కాదు. 7 ప్రైమ్ నెంబర్, 8 ప్రైమ్ నెంబరా? కాదు, ఎందుకంటే 2తో పోతుంది. 9 ప్రైమ్ నెంబరా? కాదు, 3తో పోతుంది. 10 ప్రైమ్ నెంబరా? కాదు, 5తో పోతుంది. ఎస్. 11 ప్రైమ్ నెంబరా? ఎస్, 11 ప్రైమ్ నెంబర్. 12 అనేది మళ్ళీ 6తో పోతుంది, 2తో పోతుంది, 4తో పోతుంది, కాదు. ఇంకా 13, దానికి ఏదైనా ట్రై చేసి చూడండి, ఇదేంతో పోదు, దట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. 14 దట్ ఆల్సో 2తో పోతుంది, ఇంకా మనకు 7తో పోతుంది, దట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 15 అది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ఇక 3తో పోతుంది, 3 5s are 15, 5తో పోతుంది. అదే 16 అది ప్రైమ్ నెంబర్ కాదు. 17 దట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 19, 18 ప్రైమ్ నెంబర్ కాదు, 19 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా మీరు చెక్ 21 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, సో 3తో పోతుంది. కాబట్టి ఇలా మనం చెక్ చేసుకుంటా మన ప్రైమ్ నెంబర్స్ అనేది రాసుకోవచ్చు. మీకు అడగచ్చే క్వశ్చన్స్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ బిలో 10 అన్నాడు అనుకో, అప్పుడు మీరు లెక్క వేసుకోవాలి. ఏ నెంబర్ వస్తుంది? 2 3 5, ఓకే, తర్వాత 7, అంతే 4 ప్రైమ్ నెంబర్స్. ఆ కింద ఆన్సర్ A4 B5 C6 అట్లా వచ్చి ఉంటుంది. దాంట్లో ఆన్సర్ మీరు ఏ అనే దాన్ని బబుల్ చేయాలి. కొంచెం బాగా చూసుకొని కరెక్ట్ చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. ఇవి ఏదిమా ఇంతే ఇట్లా నేను పోయి మరి ఇస్తానులే, మీకే ఐడియా వస్తుంది. నేను సపరేట్ షీట్ ఇస్తాను, నా పేరుతో ప్రింట్ అయ్యి వస్తుంది ఒక షీట్, అది ఇస్తాను నేను. ఆ షీట్లో ఈరోజు నేను రెడీ చేస్తాను. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇప్పుడు ఈరోజే మీకు ఎగ్జామ్ వద్దులే అని నేనేం పెట్టలేదు. రేపటి నుంచి మీకు కొన్ని చెప్పిన టాపిక్లో నుంచి ఒక షీట్ ఇస్తాను. ఆ షీటు మీరు సాల్వ్ చేయండి. సో ఇంటి దగ్గర పోయి మెల్లగా మీరే ఓన్గా ఫోన్ చేసి దీంట్లో ఎన్ని మార్క్స్, అది దీనికి ఏ ఆన్సర్ అట్లా అడగద్దండి. సెల్ దొరికింది కదా అని మీరు డిస్కస్ చేసి చేయొద్దు, ఓన్గా చేయండి, సపరేట్ కూర్చొని చేయండి.
మళ్ళీ మీకు నేను సపరేట్గా ఇక్కడ టెస్ట్ పెడతా, మీరు అక్కడ రాసుకుని వచ్చేసినారనుకో ఆన్సర్లు ఒకటి అడిగి అక్కడేం బాగానే ఉంటుంది, మళ్ళీ నేను ఇక్కడ టెస్ట్ పెడతా, అప్పుడు సినిమా కనిపిస్తుంది. బట్ అట్లా లేకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఫాలో కాండి. మరి 2 నెలలు బాగా కష్టపడదాము, నువ్వు కానీ నేను కానీ. సో 2 నెలల్లో మీకు సీట్ వచ్చిందా, చాలా అదృష్టవంతులు మీరు. దాని మించిన అదృష్టం ఏమైనా ఉండదు. ఎందుకంటే ఈ సింపుల్ స్కూల్ ఎవరు చదువుతారండి? ఎందుకంటే మనం బ్రైట్ స్టూడెంట్స్. ఒక కోచింగ్కి మనం వస్తున్నామంటే మనం బ్రైట్ ఉంటేనే కోచింగ్కి వస్తాం. అంతేగాని అందరిలాగా ఉంటే వాళ్ళు ఎగురుతా దూకుతూ ఉండే పిల్లలతో మనం ఉండకూడదు. మనం ఈ కోచింగ్లో ఉండాలి, మనం బాగా చదువుకోవాలి అంటే మీరు కొంచెం వాటికి ప్రిపేర్ అయి ఉండాలి మీరు. కాబట్టి ఇప్పటి నుంచే ఉద్భుతంగా కూర్చోండి. 2 months నాది కాదు, 2 months తర్వాత నా లైఫ్, అంతే, అట్లే ఉండాలి నువ్వు. సో తర్వాత ఏమవుతుంది, పేరెంట్స్ అక్కడి నుంచి అప్రిషియేషన్ అవుతుంది, మీరు పేరెంట్ కూడా మీకు కావాల్సింది కొనిస్తారు మళ్ళీ. ఎందుకంటే మన అబ్బాయి చదివినాడు, సైనిక్ షీట్లో సీట్ కొట్టుకున్నాడు, లేదా మన అమ్మాయి సైనిక్ షీట్లో వచ్చిందంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఎంతోమంది కృషి కష్టపడి రాస్తున్నటువంటి సంవత్సరాల తరబడి కోచింగ్లో కూర్చొని కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి మనం ఇంత సింపుల్గా కొట్టేయచ్చు. అంతేకాదు ముందే టెక్నాలజీ లేదు, బోర్డు మీద పోయేసి పెన్ ఒక క్వశ్చన్ రాసి దాన్ని ఆన్సర్ చేసి దానికి ఒక 10 నిమిషాల టైం, అవంతా లేదు. అంతా ఈజీ టెక్నాలజీ అంతా వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఆ టెక్నాలజీలు వాడదాం, వాడి మనము మీకు నాకు అందరికీ కొంచెం ఈజీగా ఉండేది చూసుకుందాం. ఓఎంఆర్ కూడా ముందంతా మన స్కానింగ్కి కరెక్షన్ చేసి దాంట్లో 2 తప్పులు పడి, నేను కరెక్షన్ చేసిన కొన్ని తప్పులు వచ్చింటాయి, ఎందుకంటే ఫాస్ట్లో నేను చూసి పిల్లల్ని ఏదో ఒకటి కొట్టింటా తప్పులు. అట్లా లేకుండా ఇప్పుడు అంతా మనం సిస్టమేటిక్గా స్కాన్ చేద్దాం, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నీకు. కాబట్టి మనము ఆ విధంగా చేసుకుంటే కూడా మంచి లైఫ్ అనే ఉద్దేశంతో మీకు చెప్పడము. దీన్ని మాత్రం కొంచెం ఫాలో అయిపోండి. సో ఎవరైనా సరే, ఏ పిల్లోడైనా సరే, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఆ ఉన్న సీట్లు చాలా ఉన్నాయి, 80 సీట్స్ ఉన్నాయి. 80 సీట్స్లో మీరు సెలెక్ట్ కావడం ఏంది, ఒక 5-6 మంది పోలేరా? ఉంటే తక్కువే కదా, 6 మంది మనం ఎందుకు కాకూడదు? కామెడీ అయితే కాదు, సీరియస్ ఇదే. రైట్. సో బాగా చదవండి, చూసుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో రిమెంబర్ చూస్తే నెంబర్ 1 ఈజ్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ లీస్ట్ 1 డిజిట్ నెంబర్ ఈజ్ 0. అంటే 1 అనేది న్యాచురల్ నెంబర్లో ఫస్ట్ 1. సో మీకు ఆన్సర్ క్వశ్చన్ అడిగాడనుకో, వాట్ ఈస్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్ అనుకో, వాట్ ఈస్ ద ఆన్సర్? 1. A 1, B 2, C ఇన్ఫినిటీ, D సో నన్ ఆఫ్ అబోవ్ అని ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ ఏది? ఏ. అట్లా పెట్టాలి. నెక్స్ట్ నెంబర్ 9 ఈజ్ ద గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్. 9 ఈజ్ ద గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్. 1 డిజిట్లో ఏది పెద్దది అంటే 9 ఒకటే, ఇంక వేరే ఆప్షన్ లేదు. తర్వాత 10 వస్తుంది. 10 అనేది దట్ ఈస్ నాట్ గ్రేట్, అది 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్లో లీస్ట్ నెంబర్ అది, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెంబర్ 10 ఈజ్ ద లీస్ట్ 2 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్లో లీస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నెంబర్స్లో సో టోటల్గా మనకి ఏమొస్తాయి? 1 2 3 4 ఇట్లా 1 5 6 7 8 9 10. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 9. ఇది గ్రేటెస్ట్. ఇంకా లీస్ట్ ఏది? 10. ఇది 2 డిజిట్స్లో, ఎందుకంటే నెక్స్ట్ స్టార్ట్ అయింది. మళ్ళీ 1 నుంచి వస్తుంది అక్కడ, కానీ పక్కన ఏమొచ్చింది? 0 వచ్చింది. తర్వాత 11 వస్తుంది, తర్వాత 12 వస్తుంది, 13 వస్తుంది, తర్వాత ఎంతవరకు వస్తుంది? 19 వరకు వస్తుంది. 19. ఓకే, 19లో ఇక్కడ చూడాలి. 19లో చూస్తే ఇక్కడ 9 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది, తర్వాత 10 ప్లేస్లో 1 ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్స్ అంటే ఎంత వస్తుంది? 99, నాట్ 19, 99. ఎందుకంటే ఇది ఎట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి, 99 వస్తుంది. అదే లీస్ట్ 3 డిజిట్స్ నెంబర్ అంటే ఏమొస్తుంది? 3 డిజిట్స్ అంటే 1000, 100, నాట్ 1000, 100 అని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మీ క్వశ్చన్ అడుగుతాడు, డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్, లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అడిగినాడు క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అండ్ లీస్ట్ 3 డిజిట్ నెంబర్, అంతే 1. ఓకే, అంటే ఇక్కడ 100 నుంచి ఏం చేస్తావు? 99 తీసేస్తావు, ఆన్సర్ వచ్చి 1 వస్తుంది. ఇట్లా క్వశ్చన్ ఉంటుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. లీస్ట్ ఏంది, గ్రేటెస్ట్ ఏంది, లీస్ట్ ఏంది అనేది అక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకుంటూ పోవాలి. సో నెంబర్ 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్. నెంబర్ 100 ఈజ్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్. నెంబర్ 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్. ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ అదే అనమాట. దానికంటే ముందు ప్రైమ్ నెంబర్ ఉందా? సో అది గుర్తుపెట్టుకున్న ఆన్సర్ ఎక్కువ క్వశ్చన్ అడిగే పరిస్థితి ఏమంటే, సో ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ కింద ఆన్సర్ A 1, B 2, C
10, డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ 1. ఏది మనకు ఫస్ట్ ప్రైమ్ నెంబరు? 2. 2 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. ఏ అనే ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది సంబంధించినటువంటి టాపిక్. ఇంకా సో అర్థమైందమ్మా ఇంతవరకు చెప్పిన దాంట్లో? సో టుమారో నేను పూర్తి సిలబస్ మనం కంప్లీట్ చేద్దాము. ఇంకా ఇక్కడ చూడండి మీకు క్వశ్చన్ ఇస్తాడు, మనకు ఆన్సర్ దానికి సంబంధించండి. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఆన్సర్ క్వశ్చన్ రాసుకోది. సో ఫైండ్ క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్లు ఉండే క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ లేని క్వశ్చన్లు కూడా కొన్ని చెప్తాను. అవి నోట్ చేసుకోండి. తర్వాత మీకు నేను ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత ఆ ఓఎంఆర్ని ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ ప్రకారము మీరు బబుల్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే కొన్ని మాస్కులు తెచ్చుకోండి. ఎందుకంటే పరిస్థితి బయట బాగాలేవు కదా, మాస్కులు వాడుకోండి. పల్చ మాస్కులన్నా వాడండి, ఏం కాదు. ఎందుకంటే మీరు పిల్లలు కాబట్టి మనకైతే ఏం సమస్య ఉండదు, పెద్దోళ్ళు అంత ఈజీగా ఏం కాదు. పిల్లలకి ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మాస్కులు కొంచెం వాడుకోండి, లైట్గా పెట్టుకోండి. మళ్ళీ అది అన్హెల్త్ కాకూడదు కదా. సో కరోనా వచ్చిందని కొద్ది రోజులు అన్హెల్తీగా ఉంటుంది, ఏం కాదు అంత ఈజీగా. కొంచెం ఈ పెద్దోళ్ళు ఉంటారు చూడు ఇళ్ళల్లో, పెద్దోళ్ళు అంతే జంపుజీలానే. పెద్దోళ్ళు అంటే ఎవరు? 60 అబో అట్లా ఉంటారు కదా, వాళ్ళు డేంజర్. మనకు అంత ఈజీ ఏం కాదు, అయినా కొంచెం సేఫ్. నేను బయట పోయినా ఎప్పుడు పోయినా మంచి సేఫ్గానే ఉంటా పిల్లలు కాబట్టి మీరు కూడా మాస్కులు వాడడానికి ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ రాశారా? గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ వాట్ ఈజ్ 4 డిజిట్ నెంబర్? జస్ట్ ఆన్సర్. మీరేం స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు, మామూలుగా స్టెప్స్ రాస్తారు కదా, అదంతా అవసరం లేదు. ఎందుకంటే ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, దీంట్లో ఆన్సర్ మాత్రం ముఖ్యం మనకు, స్టెప్స్ నాట్ నేసరీ. జస్ట్ మీరు సింపుల్గా ఆన్సర్స్ మీ నచ్చిన విధంగా రాసుకుంటారండి. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్స్ నథింగ్ బట్ 9999. జస్ట్ ఆన్సర్ 9999 అదే రాసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ చెప్పింది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ లీస్ట్ 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద డిఫరెన్స్ రాసుకోండి, అది రాసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ రాయండి, ఏం కాదు. నోట్స్లో నేను మళ్ళీ ఇంకో బుక్ కూడా ఇస్తాను కదా, ఆ దాంట్లో వేరే క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో వేరే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది కూడా రాస్తూ రండి. డౌట్ ఉంటే అడగండి, నేను అడగ, మీ ప్రాబ్లం ఏం లేదు. ఫైండ్ ఒకవేళ నేను ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటే మీరు కొంచెం మళ్ళీ కూడా కొంచెం లేట్గా రాసే వాళ్ళు అయితే మళ్ళీ చూసి రాసుకోండి, ఏం కాదు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్. Find the difference between the greatest 3 digit number and the least 3 digit number. Find the difference between the greatest 3 digit number and the least 3 digit number. ఏం లేదు, ఫస్ట్ డిఫరెన్స్ అంటే గ్రేటెస్ట్ 3 digit నెంబర్ అంటే ఏమొస్తుంది? సో గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? 999. సో ఇక్కడ ఏం రాసుకుంటారు? ద గ్రేటెస్ట్ నెంబర్, జస్ట్ గ్రేటెస్ట్ 3 digit నెంబర్. లేదా అట్లే రాసినా కూడా మీరు ఏం స్టెప్ రాయకుండా రాసినా కూడా ఏం కాదు. సో గ్రేటెస్ట్ 3 నెంబర్ ఈజ్ 999. నెక్స్ట్ లీస్ట్ 3 నెంబర్ ఎంత వస్తుంది? 100. అంతే. మీరు జస్ట్ పక్కన రాసుకుంటే ఇదంతా రాయకపోయినా ఏం స్టెప్ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ రాసుకుంటారు. డిఫరెన్స్ చూసుకోండి ఏమవుతుంది. ఇప్పుడు 9లో నుంచి 0 పోతే ఎంత టోటల్గా మనకు 9 వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 100 9 నుంచి 1 పోతే 8 అనేది ఉంటుంది. ఎంత వస్తుంది ఆన్సర్ టోటల్గా? 899. అంతే. అంటే ఏది పెద్దదో దాని నుంచి చిన్నదాన్ని తీసేసేయాలి. ఒకవేళ మైనస్లు వాల్యూ ఇస్తే మాత్రం తిప్పించి రాసుకోవాలి, అప్పుడు -899 వస్తుంది అంతే. సో 100 పైన కింద 99 రాస్తే -899 రాస్తే అది అట్లా ఇవ్వడు మీకు మ్యాక్సిమం, ఇట్లే ఇస్తాడు. నువ్వు ఏం కాదు, క్వశ్చన్ అనేది అలాగే ఉంటుంది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ అండ్ ద లీస్ట్ 3 digit నెంబర్.
ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ రాయండి, అయిపోయి సార్లు మళ్ళీ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ రాశారా? సేమ్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 8. ఫైండ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 8. ఫైండ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 8. దీనికి ఏం చేయాలి? ఇది ఏంది? ఇది ఎలా ఉంది? ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. అండర్స్టాండ్ మీకు తెలుస్తూ ఉంది. ఇది చదవగలుగుతారా కదా? ఇంగ్లీష్ ఏం ప్రాబ్లం లేదు కదా? చదువు ఏముంది? చదువు ఒకసారి. ఇది 8. ఓకే, అర్థం ఏం చెప్పు. చెప్పాలి, మీరే భయపడాల్సిన అవసరం లేదు. 8 డివిజిబుల్ అంటే 8th డివిజిబుల్ అయ్యే గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఏది అని మీరు ఎలా చేయాలి దాన్ని? ఓకే, దాన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఫస్ట్ మీరు తీసుకోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఏది? ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా సింపుల్ క్వశ్చనే, కానీ దీన్ని ఎంతోమంది వదిలేసి వచ్చిన పరిస్థితి ఉంది. ముందైతే దానికి ముందు ఎగ్జాంపుల్ ఇచ్చింటే దాని ముందు సంవత్సరము చాలామంది వదిలేసినారు ఈ క్వశ్చన్. ఇది అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ ఆన్సర్లు ఏమంటుందంటే A99, ఓకే, B10, C వచ్చి 990, D వచ్చి 89 అని ఉంటుంది. సో ఏది ఆన్సర్లో మనకు అర్థం కాదు. సో దానికి ఆన్సర్ ఏది వస్తుందో తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక నెంబరు దేంట్లో డివిజిబుల్ అవ్వగాలి? 2తోనా, 4తోనా, 8తోనా డివిజిబుల్ కావాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీకు చెప్తాను, అది మీరు మన నెక్స్ట్ క్లాస్లో చూద్దురు. ఇక్కడ 8th డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అంటే ఇది 99 అనేది దేని డివిజిబుల్ అవుతుంది? 8th డివిజిబుల్ అవుతుందా? 99 అనేది కాదు. ఓకే, ఎస్, 99 అనేది 8th డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. అవునా? 9 ఉంది అంటే అది ఆడ్ నెంబరే. పక్కన యూనిట్ ప్లేస్లో 9 ఉంది అంటే అది ఆడ్ నెంబర్. ఇక్కడ కింద ఇది ఈవెన్ 8 ఉంది అంటే అది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్తో ఆడ్ నెంబర్ చేస్తే కంపల్సరీగా మన డెసిమల్ పాయింట్లో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. డెసిమల్ పాయింట్లో ఆన్సర్ వస్తే ఎట్లా? సో దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా దీనికి 8 డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే ఇక్కడ 99 నాకు ఆన్సర్ కాదు కావాల్సింది. 2 నెంబర్లు 99 అనేది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి దానికి దగ్గరగా ఉన్న నెంబర్ ఎంతనా సరే, అది 82నా, 83నా లేదా 85 మనకు తెలీదు. ఆ నెంబర్ అనేది 8 డివిజిబుల్ కావాలి అంటే నువ్వు ఏం చేయాలంటే దేంతో డివిజిబుల్ కావాలో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ 8తో 99ని డివైడ్ చేయాలి. ఓకే, సో 8 1 జార్ 8 ఎంత పోతుంది? 1 మిగులుతుంది, 9 మిగులుతుంది. తర్వాత 8తో ఎన్నిసార్లు పోతుంది? దగ్గర 19 ఉంది, 19 రావాలంటే దగ్గరికి ఎన్నిసార్లు పోతుంది? 2 జార్ 16, 3 జార్ 24, 4 జార్ 32. కాబట్టి ఏది రావాలి ఇప్పుడు? 2 జార్ 16 తీసుకుంటావు. ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఎస్, 3 అనేది మిగిలింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మిగిలిన 3 ఏదైతే ఉందో ఆ 3ని 99 నుంచి తీసేసాయి. అప్పుడు ఎంత వస్తుంది? 96 అనేది వస్తుంది. ఈ 96ని వచ్చి ఇదే ఆన్సర్ మనకి ఇప్పుడు. ఏది ఆన్సర్ మనకడ? ఇదే. ఎంత? 96. ఇప్పుడు చేసి చూద్దాం, 96ని చేసి చూద్దాం. అది 8th పోతుందేమో అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గా 8th చూద్దాం. 8 1 జార్ 8 ఒకటి మిగిలింది 16, 8 2 జార్ 16. ఎస్, వెళ్ళిపోయింది. ఇది ఇట్లా పోవడానికి నువ్వు గ్రేటెస్ట్ నెంబర్ ఏది 8th పోయే నెంబర్ అని కనుక్కుంటున్నాడు. నువ్వు ఏం చేసావు ఇక్కడ? సింపుల్ చూడు, మామూలుగా డివిజన్ చేసిన తర్వాత అది తగ్గిపోతూ పోవాలా. ఇంకా లీస్ట్ వాల్యూ వచ్చేసేయాలి. ఎంత వచ్చింది లీస్ట్ వాల్యూ? 3 వచ్చింది. దానికంటే ఇంకా 8th పోదు. ఇంకా 8th ఏమైనా పోతుందా? ఒకవేళ 10గా ఉన్నింది అనుకో, మళ్ళీ 8 1 జార్ 8 అని రాసి మళ్ళీ 2 మిగులుతుంది, కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన లాస్ట్ ఏది? మన 3 తర్వాత ఇంకేం పోదు. ఆ పోదు కాబట్టి ఏది మిగిలిందో దాన్ని మనం ఎంతైతే తీసుకున్నాం ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ని దాంట్లోకి తీసేసేయాలి. అట్లా కోసం వస్తే ఇట్లా చేయండి అంతే. దీంట్లో ట్రిక్ ఏం లేదు, ఇది చాలా సింపుల్. ఇది అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఈ 99 ఏదైతే ఉందో నువ్వు అనుకున్న నెంబర్ ఏది 99, అనుకున్న నెంబర్లో నుంచి రిమైండర్ ఏదైతే వస్తుందో రిమైండర్ని తీసేసేయాలి. అర్థమైంది బేబీ?
ఎస్ అనుకున్న నెంబర్ నుంచి రిమైండర్ని తీసేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సరే మనకు కావాల్సినటువంటి ఆన్సరు, రైట్? ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అట్లా మన క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడైనా రాని మీరు ఆటోమేటిక్గా చేయాలి. నేను ఇది మీకు సో ఎగ్జామ్లో కూడా ఇస్తాను, మీరు చేయండి, మీకు అర్థమైంది. ఒక 2 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మీకు దాని గురించి వస్తుంది. ఎస్, ఓకే. ఎస్, టోటల్గా 99 - 3 అంటే 96 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మన కోచింగ్ కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా ఉండండి దీంట్లో రాసుకోవడానికి. మళ్ళీ ఇంటికాడ మీరు ప్రాక్టీస్ చేయడము, సో ఆ క్వశ్చన్స్ని చేయండి. ఎందుకంటే ఇక్కడ అంత టైము ఉండదు, ఎక్కువ ఉండదు. నేను అట్లా గ్యాప్ పెడతా పోయినాను క్వశ్చన్ ఎక్కువగా ఒక అర్ధగంట 10 నిమిషాలు గ్యాప్ పెట్టినాను అనుకో, మీకు క్వశ్చన్స్ పోవు, అట్లే ఉండిపోతాయి. కాబట్టి కొంచెం మనం చూసుకోండి. సో ఓకే, సో ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 5, 6. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ రాసుకోండి, చాలా ఆడికి మళ్ళీ ఆపేద్దాం, మళ్ళీ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్ 5, 4, 7 and 9. Find the greatest and smallest numbers formed by digits 5, 4, 7 and 9. 5, 4, 7 and 9. Five, 4, 7 and 9. ఓకే. సో ఇప్పుడు ఏం కావాలంటే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ కావాలి. ఎస్ట్, అది ఫార్మడ్ బై డిజిట్. దేంతో ఫార్మడ్ చేయాలంట? 5తో 4తో 7తో 9. ఇక్కడ అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. క్వశ్చన్ అర్థం కాలేదా మీకు ఆన్సర్ రాయలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్లో కొంచెం అవగాహన చేసుకోవడం ట్రై చేయండి. క్వశ్చన్ అర్థమైతే ఈజీ డేటా. ఫైండ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై డిజిట్ 5, 4, 7, 9. 5, 4, 7, 9. ఓకే. ఇక్కడ 5, 4, 7, 9తో ఫామ్ చేసిన గ్రేటెస్ట్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెంబర్లు ఇచ్చాడు అక్కడ? టోటల్గా ఉన్న నెంబర్స్ ఎన్ని? ఫస్ట్ ఆ నెంబర్స్ చూసుకొని ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 1, 5, 1, తర్వాత 4, 1, 7, 1, 9, 1. ఇందులో పెద్ద నెంబర్ ఏది ఉంది చూడు, అందులో ఈ 4 నెంబర్లో 9 ఉంది. 9 కదా, అది తప్పు వస్తే తప్పు, మరి ప్రాబ్లం వల్ల 9 అనేది ఫస్ట్ తీసుకుంటావు. ఓకే, ఏది మనకి ఇక్కడ 5, 4, 7, 9 ఈ 4 నెంబర్లు ఇస్తే దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలి అంటే ఫస్ట్ నెంబర్ ఏది? బిగ్ నెంబర్ వచ్చి 9. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఎంత? 9. తర్వాత ఇంకే గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 7. తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 5. తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ ఏది? 4. ఇంకా లీస్ట్ నెంబర్ అంటే ఏమొస్తుంది? లీస్ట్ నెంబర్ 4, 5, 7, 9. అంతేనా? అంటే చిన్నది ఏదో ముందు పెట్టుకుంటావు, తర్వాత అంటే ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ బేస్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి అంతే. ఓకే, సో డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది? 5, 4, 7, 9, 9, 7, 5, 4. దాని డిఫరెన్స్ మనకి చేస్తే టోటల్గా ఓకే. ఇక్కడ ఏమన్నాడు వాడేం డిఫరెన్స్ ఏం అడగలేదు, జస్ట్ మీ క్వశ్చన్ గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అడిగినాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్లో డిఫరెన్స్ అడిగినాడు కాబట్టి నో ప్రాబ్లం. మనం ఏం రాసుకోవచ్చు మీరు? గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 9, 7, 5, 4. లీస్ట్ నెంబర్ ఈజ్ 4, 5, 7, 9. ఎస్, అతను ఏమడిగితే అది రాసించాలి. నెక్స్ట్ క్వశ్చన్లో అయితే ఏముంది? ఇక్కడ వాటి డిఫరెన్స్ అడిగినాడు, సమ్ అడిగినాడు, కొన్ని డిఫరెన్స్ అడుగుతాడు. ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇది లాస్ట్, ఇది రాసుకొని ఆడికి వదిలేసేయండి. టుమారో నుంచి మిగతాది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ రోజు మీకు బోర్ కొట్టకూడదు, కొంచెం చూసుకోండి. చెప్పిన టాపిక్స్ని కొంచెం చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఈ సంబంధించిన వీడియో అయితే ఉంది, మీకు అర్థం కాకపోతే చూడండి, లేకపోతే మళ్ళీ అవసరం లేదు, ఎందుకంటే బోర్ కొడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే ఎవరికైనా సో ఒకసారి మళ్ళీ వినాలంటే బోర్ కొడుతుంది. సేమ్ ఇదే వీడియో అట్లే అప్లోడ్ అయి ఉంటుంది. సో ఇది ఈరోజు సంబంధించిన వీడియో. ఓకే స్టూడెంట్స్, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను వీడియోని.
మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్ పెట్టండి.